అంతరాయ తిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. జ్యోతిష్యం వేదములలో అంగం 3 భాగాలని చెప్పుకున్నాం. మొదటిది ఏంటంటే సిద్ధాంత భాగం, తర్వాత జాతక భాగం, తర్వాత మామూలుగా మనం చెప్పుకునేటటువంటి సిద్ధాంతం జాతకంతో సంబంధం లేనటువంటి పుట్టుమచ్చల శాస్త్రము, ఇటువంటివి అన్నమాట, వాస్తు శాస్త్రము, ఇవన్నీ ఏవైతే మనకి ఎక్కువగా గ్రహాలతో సంబంధం లేనటువంటివి, శకున శాస్త్రాలు, ఇవన్నీ కూడా. ఇందులోపల మళ్ళీ మనం తెలుసుకున్నాం ఏంటంటే నక్షత్రాలు, రాశులు, గ్రహాలు, ఈ 3 మనకు ముఖ్యం అని తెలుసుకున్నాం. గ్రహాలు 9 అన్న విషయాన్ని తెలుసుకున్నాము. తర్వాత రాశులు అంటే కుప్పలు అని తెలుసుకున్నాం. ఎందుకంటే నక్షత్రాలు చాలా ఉన్నాయి కాబట్టి వాటిని అందులో గుర్తించినటువంటి నక్షత్రాలను కుప్పలుగా పోసారన్నమాట. ఒక్కొక్క కుప్ప లోపల 9 నక్షత్రపు ముక్కలు ఉన్నాయి. ఓకే, దీన్ని నక్షత్రపు పాదం అని కూడా అంటారు అని తెలుసుకున్నాం. అలాగా మొత్తం మీద 12 రాశులు అంటే 12 కుప్పలు. ఓకే, ఇక్కడ ఇలా 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 గుండ్రగా పోసారన్నమాట కుప్పలు. ఇలా పైకి చూస్తే ఆకాశం కనిపిస్తుంది కదా, దానికి ఇలా గుండ్రగా 12 కుప్పలు పోయండి. ఇలా 12 కుప్పలు, ఒక్కొక్క కుప్పలో 9 ఉన్నాయన్నమాట. దాన్ని రాశి అంటారు. ఆ రాశి లోపల నక్షత్రపు కుప్పలు ఉంటాయి, అవి కదలవు. వీటి లోపల గ్రహాలు కదులుతూ ఉంటాయి, ఒకదాంట్లో ఒకటి. ఒకదాంట్లో సూర్యుడి చుట్టూరుగా గ్రహాలన్నీ తిరుగుతూ ఉంటాయి. మళ్ళీ మన చుట్టూ, మన భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతూ ఉంటాడు. ఇవన్నీ కూడా ఏంటి, గ్రహాల గమనం ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా ఒకే రకంగా ఉండవు. అంతేకాకుండా ఏంటి, కొంతమంది వాళ్ళకు వాళ్ళు మిత్రులు, వాళ్ళకు వాళ్ళ శత్రువులు, పక్క వాళ్ళకి శత్రువులు. కొంత వాళ్ళతోని ఏమి పెద్ద తేడా ఉండదు, ఒకేలే అనుకుంటారు. అదేవిధంగా ఏమవుతుంది, ఈ కొన్ని వాళ్ళకు ప్రత్యేకమైన ఇల్లు ఉన్నాయి, స్వక్షేత్రము అంటారు అని తెలుసుకున్నాం. ఆ స్వక్షేత్రంలో వాళ్ళు కాస్త హ్యాపీగా ఉంటారు. అలా తిరుగుతూ ఏమవుతుంది, ఒక్కొక్క రాశి ఉన్నటువంటి ఏరియాలోకి ఇద్దరు ముగ్గురు కూడా వచ్చే అవకాశం ఉంది. ఒకేసారి 2-3 కూడా వచ్చే అవకాశం ఉంది తిరుగుతూ. ఎందుకంటే అందరి స్పీడ్స్ డిఫరెంట్, ఒక్కొక్కరు ఒక్కో రకంగా తిరుగుతుంటారా. తిరుగుతున్నప్పుడు ఏమవుతుంది, వేరే వాళ్ళ స్వక్షేత్రంలోకి వస్తారు, వాళ్ళకి ఇష్టం ఉండదు. లక్కీగా వాళ్ళకి ఇష్టం ఉన్న వాళ్ళే అయితే పర్వాలేదు ఉండండి అని చెప్తారు. ఇష్టం లేని వాళ్ళు వస్తే వాళ్ళని చీదరంగా చూస్తూ ఉంటారు. సో ఇది మనకు నిత్య జీవితంలో అనుభవపూర్వకంగా తెలిసినటువంటి విషయమే. ఇదే మనము గ్రహాలకు కూడా అన్వయించుకుంటాం. మళ్ళొకసారి చెప్తున్నాను, రాశులు, నక్షత్రాలు కదలవు. ఓకే, కదిలే వల్ల కూడా గ్రహాలు. ఈ గ్రహాలు కూడా ఎలా కదులుతాయి, ఒకటిలాగా అంటే గుండ్రగా. ముందు మధ్యలో సూర్యుడు ఉన్నాడు, దాని చుట్టూరుగా మా కుజుడు, తర్వాత శుక్రుడు, తర్వాత ఇట్లాగా ఎర్త్, దాని వెనకాల ఇంకా వేరువి. మళ్ళీ మన ఎర్త్ చుట్టూరుగా చంద్రుడు తిరుగుతూ ఉంటాడు. తిరుగుతూ అందరూ కూడా ఇలా పరిభ్రమణం చేస్తూ ఉంటారు అన్నమాట. మొత్తం అన్ని రాశుల్లోకి వెళ్తారు అందరూ. ప్రతి ఒక్కరూ కూడా ప్రతి రాశిలోకి వెళ్ళి తీరవలసిందే. అన్ని ఇళ్లలోకి 360 డిగ్రీలు తిరగాల్సిందే. అలా తిరగకపోతే వాళ్ళకి ఏమవుతుంది, శక్తి రాదు. ఖాళీగా కూర్చునే వాళ్ళకి శక్తి ఏముంటుంది, తిరుగుతూ ఉండాలి, బాగా తిరుగుతూ ఉండాలి. అలా తిరగడం కోసం అని చెప్పి ఇవన్నీ తిరుగుతూ వాటి మధ్య ఆకర్షణ శక్తిని ఏర్పరచుకుంటాయి. ఇదే కదా మనం తెలుసుకున్నది. ఈ ఆకర్షణ శక్తి వల్ల ఏమవుతాయి, ఆకర్షణ శక్తి కావచ్చు, వికర్షణ శక్తి కావచ్చు, ఏదో ఒక శక్తి ఈ ప్రకృతిని అంతా కూడా అలా ఒక దగ్గర కుదురుగా ఉండేలాగా చేసింది. దానివల్ల ఏమవుతుంది, ఇవి ఎంత వేగంగా తిరిగినప్పటికీ కూడా ఒకదాంతో ఒకటి గుద్దుకోవు. ఎవరి కక్షలు వారివే, ఎవరి స్పీడ్స్ వాళ్ళవే, తిరుగుతూ ఉంటాయి. అలా సూర్యుడి చుట్టూ తిరుగుతూ మొత్తం మీద మనకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇది మనకు జ్యోతిష్ శాస్త్రం లోపల ఎప్పుడైతే ఇలా ఈ రోజుల్లో ఉన్నటువంటి ఎక్విప్మెంటు అవి లేని టైం లోపల అప్పుడే కనుక్కున్నారు మన వాళ్ళు. కనుక్కుని వాటి గమనాన్ని లెక్కలు పెట్టి వాటిని మనకు అందించారు. సో మనం ఏం తెలుసుకున్నాము, స్వక్షేత్రం అని కొంత తెలుసుకున్నాము. తర్వాత రాశులు, అందరము కూడా మనం ఏదో ఒక రాశి లోపల పుట్టాల్సి వస్తుంది. ఏదో ఒక నక్షత్రంలో పుట్టాలి, ఏదో ఒక రాశి లోపల పుట్టాలి.
ఏదో ఒక నక్షత్రంలో పుట్టినప్పుడు ఆ నక్షత్రం ఏ రాశిలో అయితే ఉందో ఆ రాశికి సంబంధించినది మన జన్మరాశి అన్నమాట. ఇక జీవితం అంతా మనకు అది కంపల్సరీగా ఉంటుంది. అంటే చంద్రుడు ఏ స్థానంలో ఉన్నాడో అది మన రాశి, అంతే, సింపుల్. చంద్రగమనం ఆధారంగా చేసుకుని మనము మన జన్మ నక్షత్రాన్ని కనుక్కుంటాం, చాలా సింపుల్. ఓకే, కనుక్కున్నప్పుడు ఇక అది మనకు ఆ నక్షత్రం ఇక పర్మనెంట్ అనమాట. నాకు ఒకసారి పుట్టినప్పుడు ధనిష్ట నక్షత్రం అని చెప్పారంటే ఇక నాకు చివరి వరకు కూడా ధనిష్ట నక్షత్రం ఇక మారదు. ఓకే, ఇలాగా నేను పుట్టినప్పుడు ఈ గ్రహాలన్నీ ఏ ఏ దశలలో ఉన్నాయో అవి మారుతూ ఉంటే నా జీవితంలో కూడా అలాంటి మార్పులు వస్తూ ఉంటాయి అన్నమాట. తిరుగుతూ ఉన్నాయి, తిరుగుతూ ఉన్నాయి, తిరుగుతూ ఉన్నాయి. అయితే గమ్మత్తైన విషయం ఏంటంటే, ఇప్పటి నుంచి రాసుకోండి. ఇంకా ఇప్పటిదాకా ఇంతకుముందు మనం చెప్పుకున్న విషయాలు చెప్పుకున్నాము, ఇప్పటి నుంచి కొత్త విషయాలు చెప్పుకుంటాం. అన్నీ కూడా గుండ్రగా తిరుగుతున్నాయి, కరెక్టే. కానీ క్లాక్ వైజ్ తిరిగేవి కొన్ని, యాంటీ క్లాక్ వైజ్ తిరిగేవి కొన్ని. ముందు యాంటీ క్లాక్ వైజ్ తిరిగేవి చెప్పుకున్నాం అనుకోండి. చెప్పుకుంటే క్లాక్ వైజ్ ఏవి తిరుగుతాయో చాలా సులభం. క్లాక్ వైజ్ తిరిగేటటువంటివి మన సండే, మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. ఓకే, రాసేసుకోండి. సోమ, ఆదిత్యుడు, చంద్రుడు, సోమ అంటే చంద్రుడు, కుజుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు, శని, వీరందరూ కూడా క్లాక్ వైజ్ తిరుగుతారు. రాసుకోండి. రాహుకేతువులు ఛాయాగ్రహాలు, వీరు అపసవ్య దిశలో తిరుగుతారు, యాంటీ క్లాక్ వైజ్ దిశలో తిరుగుతారు. సవ్య దిశలో తిరిగే వాళ్ళు ఈ 7 సండే, మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అని వచ్చింది ఏదైతే ఉందో వీళ్ళందరూ కూడా సవ్య దిశలో తిరుగుతూ ఉంటారు. రాహుకేతువులు ఎప్పుడు ఆపోజిట్ డైరెక్షన్లో తిరుగుతూ ఉంటారు. ఓకే, ఎవరికైనా డౌట్ ఉందా ఈ విషయము? ఎవరు మాట్లాడటం లేదు. నా గొంతు వినిపిస్తుందా ఇవాళ? అంటే వాటికి చెప్పండి. టీవీ మణి గారు, ప్రశ్న ఏంటి? ఈ గ్రహాలకి వాళ్ళు ఎదురుగా వెళ్తారనే కాదు, ఇలా తిరుగుతూ ఉంటారు కొంతమంది. రాహుకేతువులు ఆపోజిట్ డైరెక్షన్లో తిరుగుతారు. అదే ఎదురుగా వెళ్తారా, ఏం పక్క నుంచే వెళ్ళిపోతారా? అందరూ పక్క కాదు. ఆవిడ ప్రశ్న ఏంటంటే ఒకరికొకరు ఎదురొచ్చి గుద్దుకుంటారా అని చెప్పేసి. అలా గుద్దుకోరు, ఎవరి కక్ష వారిదే. ఎవరి కక్ష, యాక్సిస్ అంటాం కదా, యాక్సిస్ అనేది అయితే అంటామో ఎవరి కక్షలో వారు. ఉదాహరణకి అంతే, ఇది ఇప్పుడు భూమి అనుకోండి, ఇది సూర్యుడు అనుకోండి. ఓకే, భూమి ఇలా తిరుగుతుంది అంతే. ఈ రెండు ఎక్కడ గుద్దుకున్నాయి? అలాగే ఈ భూమికి దీనికి మధ్య లోపల ఎవరుంటారు? కుజుడు, శుక్రుడు. వాళ్ళ కక్షలో వాళ్ళు తిరుగుతూ ఉంటారు. బయటికి వచ్చామనుకోండి, భూమికి బయట కూడా కొంతమంది తిరుగుతూ ఉంటారు. గురువు, శని, ఓకే, వీళ్ళందరూ బయట తిరుగుతూ ఉంటారు. భూమికి బయట కొంతమంది తిరుగుతూ ఉంటారు, భూమికి లోపల సైడ్ కొంతమంది తిరుగుతూ ఉంటారు. వీళ్ళందరూ కూడా సూర్యుడి చుట్టూ ప్రదక్షిణం చేస్తూ ఉంటారు. సూర్యుడి చుట్టూ ప్రదక్షిణము, అప్రదక్షిణము. ఓకే, రాహుకేతువులు ఉల్టా తిరుగుతూ ఉంటారు. వీళ్ళందరూ ఎవరి కక్షలోకి వేరే వాళ్ళు వెళ్ళారు. ఒకసారి కనుక వేరే వాళ్ళ కక్షలోకి వెళ్ళారు అంటే ప్రపంచమే ఉండదు, అయిపోయినట్టే లెక్క అన్నమాట. సో కాబట్టి ఒకరి కక్షలో ఒకరు వెళ్ళి పెట్టుకోవడం ఉండదు, ఎవరి గోల వాళ్ళదే. ఆ తిరుగుతుంటారు. అందరూ కూడా 360 డిగ్రీలు కంప్లీట్ చేయాల్సిందే. ఈ రాశులన్నింటిలో తిరుగుతూ ఉంటారు. ఇలా తిరిగినా నేను, ఇక్కడి నుంచి భూమి ఉంది, భూమి ఇలా తిరిగింది, ఓకే, ఇలా తిరిగింది, 24 గంటల లోపల సూర్యుడి చుట్టూ మొత్తం తిరిగేసింది. అవునా? సో ఇలాగా తిరుగుతూ ఉంటాయన్నమాట. అలాగే సూర్యుడు ఉన్నాడు, సూర్యుడికి తిరగడం అంటూ ఉండదు. నెక్స్ట్ మిగతా వాళ్ళని చూసుకున్నట్లయితే మీరు శని ఉన్నాడు. శని మెల్లగా, మన వాళ్ళు ఉన్నారు కదా, జాయిన్ అవుతారు. అందరూ లేట్గా 9:25, 9:35కి జాయిన్ అవుతారు. సో వాళ్ళలాగా చాలా స్లోగా శనిలాగా వదులుతూ ఉంటాడు మెల్లగా. నాదేం పోయింది, కమ్మగా తినాలి, వెచ్చగా పడుకోవాలి, ఇలా మెల్లగా వెళ్తుంటాడు కూల్గా. శని 2.5 సంవత్సరాలు పడుతుంది ఒక రాశిని కంప్లీట్ చేయడానికి. సూర్యుడు ఎంత టైం తీసుకుంటాడు? 1 మంత్ లోపల సూర్యుడు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి వెళ్తాడు. ఒకరోజు మేషం, ఒక నెల మేషం, ఇంకో నెల వృషభం, ఇంకో నెల మిథునం, ఇలా ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రాశిలోకి వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ మరి మనకు ఈయన ఏమంటారు, మందంగా వెళ్ళేది ఎవరు?
ఆ? శనేశ్వరుడు శనీశ్వరుడు. శనీశ్వరుడు ఎలా ఎలా వెళ్తారు ఆయన? 2.5 సంవత్సరాలు ఒక్క రాశిలో 2.5 ఏళ్ళు ఆరాంసే పోతాడు. ఏం నాకేం తొందరనయ్యా, మెల్లగా పోతా అని చెప్పేసి మెల్లగా వెళ్తుంటాడు. ఓకే, ఇలాగా ఒక్కొక్కరి గమనం ఒక్కొక్క రకంగా ఉంటుంది. అందరూ సేమ్ స్పీడ్లో వెళ్ళరు. ఇప్పుడు మీరే చూడండి కదా, రన్నింగ్ కాంపిటీషన్స్ అవి 4K 5K 10K 20K 30K 42K వరకు వెళ్తుంటారు కదా. ఫుల్ మ్యారథాన్, హాఫ్ మ్యారథాన్ వెళ్తూ ఉంటారు కదా. వీళ్ళవి పెద్ద మ్యారథాన్స్. అందులోపల కొంతమంది వెళ్ళబుద్ధి కాదు వాళ్ళకి, హ్యాపీగా తినేసి పడుకుంటే పోయింది కదా, ఏమిటి తిరగడం ఏమిటి అని చెప్పేసి వాళ్ళకి బాధేస్తూ ఉంటుంది కదా కొంతమందికి. సో అట్లాగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా తిరుగుతూ ఉంటారు. ఆ తిరగడం అనేది ఇన్ని రోజులు అని ఉండదు. సో ఒక్కొక్క రాశి లోపల తిరగడానికి ఎంత టైం పడుతుందో రాసుకుంటారా? పోనీ నేను తర్వాత చెప్దామనుకుంటున్నాను. పోనీ రాసేసుకోండి. నేనేమన్నా తప్పులు చేస్తే గూగుల్లో చూసి కరెక్ట్ చేసుకోండి. నాకు జ్ఞాపకం వచ్చినవన్నీ చెప్తాను. తప్పులుంటే మళ్ళీ గూగుల్లో చూసుకొని కరెక్ట్ చేసి నోట్స్ పెట్టండి. ఓకేనా? సూర్యుడు ఎంత ఒక రాశిలో తిరగడానికి? ఇప్పుడు ఒకటే గుర్తుంచుకోండి, రాశులు ఇలా గుండ్రగా ఉంటాయని ఇంతవరకు అయితే అర్థమైంది కదా. రాశులు గుండ్రగా ఉంటాయి, కదలవు. మనం దాన్ని ఏం చేసాం, ఒక రెక్టాంగిల్ డబ్బాలాగా వేసుకున్నాం. జ్ఞాపకం ఉందా? లాస్ట్ వీక్ ఒక రెక్టాంగిల్ డబ్బా వేసుకున్నాం, జ్ఞాపకం ఉందా? అది యాక్చువల్గా గుండ్రగా వేసుకోవాలి. మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారని చెప్పేసి నేను రెక్టాంగిల్ వేసాను, ఇలా స్క్వేర్ లాగా వేశాను. ఓకేనా? అందులో మధ్య లోపల ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి. తిరుగుతూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పొజిషన్లో ఇలా తిరుగుతూ ఉంటారు. ఒక్కొక్క రాశిలో ఇలా మెల్లగా తిరుగుతూ ఉంటారు అనమాట. సూర్యుడు ఒక రాశి పూర్తి చేయడానికి సుమారుగా 30 రోజులు పడుతుంది. ఓకే, చంద్రుడు 2.5 రోజులు అప్రాక్సిమేట్గా. చంద్రుడు 2.5 రోజులలో ఒక రాశిలోంచి మారిపోతూ ఉంటాడు. అంతేనా? అవును. నెక్స్ట్ కుజుడు 45 రోజులు. కుజుడు అంటే ఎవరు? కుజుడు అంటే ఎవరు? అయ్యో రామ, బుధుడు అంటే బుధుడు, మంగళవారం. కుజుడు అంటే మంగళవారం, అంగారకుడు అంటారు. ఓకేనా? బుధుడు 1 మంత్ సూర్యుడు లాగా సేమ్. బుధుడు 30 రోజులా సార్? సేమ్ సూర్యుడు, సేమ్ బుధుడు సూర్యుడు సేమ్ స్పీడ్. ఓకేనా? గురువు నేను చెప్పను, మీరు చెప్పండి. నిన్న చెప్పా గురువు ఎంత తిరుగుతారో. నిన్న చెప్పాను. కరెక్ట్, రాసుకోండి. ఒక రాశిలో గురువు 1 year. సో గురువు మొత్తం అన్ని రాశుల్లో తిరగడానికి ఎంత టైం పడుతుంది? 12 years. సో అందుకోసమే మనకు 12 పుష్కరాలు వస్తాయి. సో గురువే తిరిగితే ఇంపార్టెంట్ ఎందుకు? వేరే వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడారు? గురువు వస్తేనే పుష్కరాలు, కుంభమేళాలు ఎందుకు చేస్తారు? గురువు మనకి జ్ఞానం ఇస్తాడు. అన్ని కరెక్ట్. అన్నిట్లోకి కూడా శుభం కలిగించేటటువంటి ఇదన్నమాట. జ్ఞానం విషయం లోపల శుభం కలిగించేది బృహస్పతి ఒక్కరే. అయితే శుక్రాచార్యుడు విపరీతమైన భోగభాగ్యాలు. శుక్ర దశ ఉందంటే భోగభాగ్యాలు, ఇల్లు కొంటారు, కారు కొంటారు, బంగ్లాలు కొంటారు. సో అట్లా అన్ని రకాలు కొనుక్కుని ఆనందంగా ఉండే దశ శుక్ర మహాదశ. కానీ గురు మహాదశ లోపల మంచి తెలివితేటలు, చక్కటి అన్ని చోట్ల చక్కటి విజయము, ఆనందము, సంతోషము, ప్రశాంతత. సో ఇవన్నీ కూడా గురువుతో వచ్చేవి. జ్ఞానం అన్నిటికంటే ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది. అనుభవపూర్వకంగా చెప్తున్న మాట ఇది. జ్ఞానం కంటే ఆనందమైంది ఏది లేదు. ఓకేనా? సో ఇంకెవరన్నా మిగిల్చానా? నేను ఇంకెవరిని మిగిల్చాను? శుక్రుడు సార్, చెప్పలేదు. రాహుకేతు. శుక్రాచార్య సేమ్. మన బుధుడు శుక్రుడు, బుధ శుక్ర సండే 30 days. 30 days. బుధుడు శుక్రుడు, తర్వాత ఈయన సూర్యుడు 1 month. సూర్యుడు రవి, బుధుడు శుక్రుడు సేమ్. కుజుడు 45 days. చంద్రుడేమో సూపర్ ఫాస్ట్ కదా. చంద్రుడు 2.5 రోజుల్లో తిరుగుతాడు. మొత్తం నెల లోపల మొత్తం కంప్లీట్ చేసేస్తాడు. సైకిల్ మొత్తం అయిపోతుంది. ఆయన మొత్తం అన్ని రాశుల్లోకి వెళ్ళిపోతాడు. నెలలో అన్ని రాశుల్లోకి వెళ్ళిపోతాడు. అందుకోసమే చాంద్రమానము చాలా యాక్యురేట్ అని చెప్పేసి చెప్తారనమాట. అన్ని చోట్ల తిరిగేస్తూ ఉంటాడు చంద్రుడు. సో కాబట్టి చాంద్రమానం 2.5 రోజుల లోపల ఒక రాశి అయిపోతుంది. అలా 12 రాశులు అంటే 12 ఏళ్ళ 24 అది అట్లా. మళ్ళీ అందులోపల కొంత తీసేస్తే 28 రోజులు, సుమారు 27 రోజుల సంథింగ్ వస్తుంది. సో సుమారుగా 28, అప్రాక్సిమేట్గా 28 రోజులు. అందుకే అన్ని తిథులు సేమ్ ఉండవు. ఇక
ఈయన ఉల్టా తిరిగే వాళ్ళు ఎవరు? ఉల్టా తిరిగే వాళ్ళు రాహుకేతువులు. రాహుకేతు వాళ్ళు కూడా స్లో, వాళ్ళు కూడా చాలా స్లో. అంటే ఎక్కువగా బాధ పెట్టే గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా స్లోగా వెళ్తారు. శని ఉన్నాడు, పోయింది వెళ్తూ వెళ్తూ టక్ మన ఒకటి నెత్తి మీద వేస్తాడు. రాహుకేతువులు అంతే, పోతూ పోతూ వాళ్ళు ఈ రాహుకేతువులు ఏంటంటే భూమిని సూర్యుడిని మధ్యకు చీల్చేస్తారు. చీల్చేయడం వల్ల ఏమవుతుంది, ఇటువైపు రాహు ఉంటే ఇటువైపు కేతు ఉంటాడు. మనకి ఇది ఒకటి చాలా సింపుల్. ఇది మనము ఇది వేస్తాం కదా, ఏమంటారు, మన చక్రం, రాశి చక్రం వేసేటప్పుడు ఇంకొక రోజులో మనకు ఇవాళ ప్లస్ ఇంకొక క్లాస్ లోపల మనకు అయిపోతుంది, బేసిక్స్ అయిపోతాయి. ఆ తర్వాత చక్రాలు వేయడము, జాతకాలు ఎలా ఇంటర్ప్రిట్ చేయాలి, ఇవన్నీ కూడా నేర్చుకుంటాం. కాబట్టి కొద్దిగా శ్రద్ధ పెట్టండి. అండ్ రాధిక గారు కొంతమంది పంపిస్తున్నారు, అద్భుతమైన నోట్స్ పంపిస్తున్నారు. అర్చన కొంతమంది పంపిస్తున్నారు నోట్స్, చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ క్లాస్ కూడా అయిపోయాక మొత్తం అన్ని నోట్స్ ఒకసారి రిఫర్ చేసుకోండి. ఎందుకంటే ఇంకొక క్లాస్ తోటి మొత్తం బేసిక్స్, ఇంపార్టెంట్ బేసిక్స్ అన్నీ అయిపోతాయి. ఇక ఇంటర్ప్రిటేషనే కష్టం. ఇంటర్ప్రిటేషన్కి వచ్చేసరికి టఫ్. ఎందుకంటే ఇదేంటంటే బేసికల్గా ఒక మాట చెప్పాలి మీ అందరికీ. సైన్సు, ఆర్ట్స్, మ్యాథమెటిక్స్ శామ్. ఓకే, ఈ జ్యోతిషం అనేది శామ్. సైన్సు, ఆర్ట్స్, మ్యాథమెటిక్స్ ఉంది. విపరీతమైన క్యాల్కులేషన్స్, డిగ్రీలు అవి ఇవి అన్ని బోల్డ్ అని ఉన్నాయి. ఓకే, నేను సగం చెప్పట్లేదు, మీకు చెప్తే కన్ఫ్యూజ్ అవుతారని. కానీ ఏం లేదు, డిగ్రీలు ఒకటే గుర్తుంచుకోండి, 360 డిగ్రీస్. ఇలా తిరుగుతూ ఉన్నప్పుడు చంద్రుడు ఎంత తిరిగాడు, ఒక రోజులో ఎంత తిరిగాడు, అన్ని డిగ్రీలు. ఏ పాదంలో వచ్చాడు, ఇన్ని డిగ్రీలు, కాబట్టి ఇన్ని పాదం. ఒక్కొక్క నక్షత్రం ఎన్ని డిగ్రీలు తిరుగుతుంది, ఒక్కొక్క నక్షత్రం ఎన్ని డిగ్రీలు తిరుగుతుంది, అప్రాక్సిమేట్గా చంద్రుడు 3 డిగ్రీస్ ఉంటుంది. ఓకే, ఒక రాశి లోపల ఒక రాశి కనుక 30 డిగ్రీస్ అనుకుంటే అందులోపల ఒక నక్షత్రము 3 డిగ్రీలు. అలా గుర్తుంచుకోండి. ఎందుకు 3 డిగ్రీ, ఎందుకంటే 30 డిగ్రీస్ డివైడెడ్ బై 9, 30 డిగ్రీస్ డివైడెడ్ బై 9 నక్షత్ర పాదాలు కదా. సో దాన్ని బట్టే మన జన్మ రాశి, జన్మ నక్షత్రము చేస్తారు. ముందు ఫస్ట్ ఏం చేస్తారంటే మనం ఏ రాశిలో ఉన్నామో క్యాలిక్యులేట్ చేస్తారు. చేసిన తర్వాత ఆ రాశిలో ఎన్ని డిగ్రీలో చూస్తారు. టోటల్ 30 డిగ్రీ, ఒక రాశి 30 డిగ్రీస్. కానీ ఇప్పటికి మూమెంటు కొనాదాకా వచ్చింది, ఎన్ని డిగ్రీలకు వచ్చిందో చూస్తారు. వచ్చిన తర్వాత 26 డిగ్రీస్కి వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, వేరే నక్షత్రం యొక్క చివరి పాదాల్లోకి చూస్తారు. అంటే ఒక్కొక్క నక్షత్రము 3.5 డిగ్రీలు అనుకుంటే దాన్ని బట్టి క్యాల్కులేట్ చేసి ఎన్ని డిగ్రీలు మిగిలాయో చూసి అందులోపల వేస్తారు అనమాట. ఆ నక్షత్రము ఆ పాదం అని చెప్తారు. ధనిష్ట నక్షత్రము 4వ పాదము, ధనిష్ట నక్షత్రము 2వ పాదము, ధనిష్ట నక్షత్రం, అది ఈ డిగ్రీల వల్ల తెలుస్తుంది. అది మనకు టోటల్ 30 డిగ్రీస్ ఒక రాశి. అందులోపల ఏమవుతుంది, మనం మొదటి 3, ఫర్ ఎగ్జాంపుల్ నేను మొదటి 3 డిగ్రీల్లో ఉన్నాను అనుకోండి, అప్పుడు మొదటిది అశ్విని నక్షత్రం 1వ పాదం అంటారు. 6 డిగ్రీల్లో ఉన్నాను అనుకోండి, అశ్విని నక్షత్రము 2వ పాదం అంటారు. అలాగా మనం క్యాల్కులేట్ చేసుకుంటూ చెప్తారనమాట. సో ఈ డిగ్రీలు కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇట్స్ ఎ మ్యాథమెటిక్స్, దెన్ ఇట్స్ ఎ సైన్స్. గురుగారికి చిన్న డౌట్ అండి, ఇక్కడ ఇప్పుడు ఇంటర్ప్రిటేషన్ లో తేడా వస్తుంది కదా, మరి అక్కడ తేడా రాదు, అస్సలు తేడా రాదు. మ్యాథమెటికల్ గా అన్ని సిస్టమేటిక్ గానే కరెక్ట్ గానే చార్ట్ జాతకం అంతా రాస్తున్నారు, కానీ ఇంటర్ప్రిటేషన్ లో తేడా వచ్చి అక్కడే కానీ గడబడి చదువుతుంది. చెప్తాను, అదే ఇప్పుడు చెప్పబోతున్నది. సో మొదటిదేమో మ్యాథమెటిక్స్. సో మ్యాథమెటిక్స్ చాలా యాక్యురేట్గా ఉంటుంది. ఇక రెండవది సైన్స్. సైన్స్ అంటే ఏంటి, గ్రహాలు, గ్రహ గమనాలు, వీటన్నిటిని కూడా సైన్స్ అంటారు. సైన్స్ చాలా వరకు 80, 90, 99% యాక్యురేట్గా ఉంది. మూడవది ఆర్ట్. శామ్ లోపల మనం ఏం తెలుసుకున్నాము, సైన్స్, ఆర్ట్, తర్వాత ఎం అంటే మ్యాథమెటిక్స్. సైన్స్, మ్యాథమెటిక్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఆర్ట్ దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుందంటే ఇంటర్ప్రిటేషన్ తప్పు చేస్తున్నారు. సో ఆ ఇంటర్ప్రిటేషన్ తప్పు చేయడం వల్ల ఏమైపోతుందంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా దాన్ని తీసుకురావడం జరుగుతుంది అనమాట. ఒక్కొక్కరు రిజల్ట్స్ ఒక్కొక్క రకంగా రావడము. తర్వాత కొన్ని ఏంటంటే ఇక వీలవవు, ఇంకా కొన్ని మనకు అన్నోన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, వాటి వల్ల కూడాను జరుగుతుంది. ఉదాహరణకి మీకు అర్థమవుతుందేమో, ట్రై చేస్తాను. ఓకే, సో ఇది సూర్యుడు, ఇది భూమి అనుకుందాం. ఈ భూమిలో మధ్య పాయింట్ ఏదైతే ఉందో, అంటే దీన్ని ఏమంటారు, భూమధ్య రేఖ. ఇక్కడి నుంచి కనుక మనము తీసుకున్నట్లయితే చలనం ఇలా బయటకు వచ్చిందని చెప్పేసి చూస్తాం. ఇలా తిరుగుతూ 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 వస్తుందని చూస్తాం. అయితే ఎవ్రీ ఇయర్ ఏమవుతుందంటే భూమి కూడా కొద్దిగా తిరగడం వల్ల సూర్యుడు ఇంకొద్దిగా పక్కకి వెళ్తాడు. అంటే దాన్ని ఏమంటారంటే స్టాండర్డ్ పాయింట్ అన్నమాట. ఆ స్టాండర్డ్ పాయింట్ ఏదైతే ఉంటుందో అది స్థిరంగా ఉండదు. ఇప్పుడు ఫారినర్స్కి మనకు తేడా ఏంటంటే, ఈ పాయింట్ ఏదైతే భూమధ్య రేఖలో ఒక పాయింట్ నుంచి మనము స్టార్ట్ చేస్తాము సూర్యగమనం. చేసినప్పుడు ఏమవుతుంది, మనకు ఆ మధ్యలో భూమధ్య రేఖలో ఉన్న మధ్య పాయింట్ నుంచి ఎవ్రీ ఇయర్ సూర్యుడు కొద్దిగా జరుగుతూ ఉంటాడు. ఆ జరిగింది మనం లెక్క కట్టం. మన భారతదేశంలో అది లెక్క కట్టం. ఫారినర్స్ అది లెక్క కూడా కడతారు. అయన అంశ అంటారు. ఇది మీకు
కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారు, ప్రస్తుతానికి వదిలేయండి. సో నేనేమంటానంటే కొన్ని యాక్యురసీస్ మన దగ్గర పాటించనివి కూడా కొన్ని ఉన్నాయి. సా అయనము, నిర్ అయనము అని చెప్పేసి 2 ఉన్నాయి. రాసుకుంటే ఊరికే రాసుకోండి, మళ్ళీ మీకు ఫ్యూచర్లో నన్ను అడగడానికి వీలవుతుంది. సా అయనము, నిర్ అయనము. ఇందులో ఈ అయన అంశాలు మనం క్యాలిక్యులేట్ చేసే దగ్గర కూడా చిన్న చిన్న తప్పులు పోయే అవకాశం ఉంది. ఓకేనా? సో ఇప్పుడు మనము ఒక్కొక్కళ్ళు ఎంత స్పీడ్లో తిరుగుతారో రాసుకున్నాం. రాహుకేతువులు ఏ డైరెక్షన్లో తిరుగుతారు? రివర్స్ డైరెక్షన్. యాంటీ క్లాక్ వైజ్. అండ్ క్లాక్ వైజ్ తిరిగే వాళ్ళు రవి, సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని. వీళ్ళందరూ కూడా క్లాక్ వైజ్ తిరుగుతారు. ఇప్పుడు శని గమనానికి ఎన్ని రోజులు పడుతుంది సార్? ఎవరిదమ్మా? శని 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 2.5 అంటే 30 ఇయర్స్ పడుతుంది. 2.5 ఇయర్స్ ఒక్క రాశి. సో శని అన్ని రాశులు కంప్లీట్ చేయడానికి 30 డేస్ పడుతుంది, 30 ఇయర్స్ పడుతుంది. 30 ఏళ్ళు పడుతుంది. ఆరామ్సే వెళ్తాడు శని, చాలా ఆరామ్సే వెళ్తాడు, ఎక్స్ట్రీమ్లీ స్లో. సో రాహుకేతువులు కూడా అంతే, 1.5 ఇయర్స్ పాటు నరకం పెట్టి చూపించి ఒక్కొక్క రాశి వాళ్ళకి ఎన్ని రకాలుగా బాధలు పెట్టాలో అన్ని రకాలుగా బాధలు పెడుతూ వాళ్ళు 1.5 ఇయర్కి ఒక రాశి ఒక్కొక్కళ్ళ మీద అన్నాళ్ళ పాటు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తర్వాత మనము ఎవరు మ్యూట్లో పెట్టుకోలేదండి, ప్లీజ్ మ్యూట్లో పెట్టుకుంటారా సార్? అంటే ఇప్పుడు శని ఒక్కొక్క మొత్తం రాసులకి 30 ఇయర్స్ పడుతుంది అంటున్నారు కదా? అవును, తిరగడానికి ఒక భ్రమణానికి 30 సంవత్సరాలు పడుతుంది. అంటే ఒక్కళ్ళకి సారి వస్తే మళ్ళీ 30 ఇద్దరు మాట్లాడారు. మాధవి గారు మీరు అడగండి, తర్వాత జయంతి లక్ష్మి గారు. ఒక్కసారి ఒక రాశిలోకి వచ్చారంటే 2.5 ఇయర్స్, అది 30 ఇయర్స్ పడుతుంది కాబట్టి మళ్ళా ఆ రాశిలోకి రావటానికి 30 ఇయర్స్ పడుతుంది కదా? అవును. అయితే శనిది ఒక చిన్న ప్రాబ్లం ఉంది. వచ్చే ముందు వచ్చే తర్వాత కూడా మొత్తం 7.5 ఏళ్ల పాటు సతాయిస్తాడు. దాన్ని ఏలినాటి శని అంటారు. అది మనకు ఒక జీవితంలో 3 సార్లు వస్తుంది. సో ఎనీవే అవి మళ్ళీ మనం తెలుసుకుందాం. ఇవాళ మనం కన్ఫ్యూజ్ అవ్వద్దు. మీరు అన్నది కరెక్టే, ఒక రాశి మీద రావాలంటే 30 ఏళ్ళు పడుతుంది. కానీ ఆ 2.5 ఏళ్ళు భరించాలి కదా. ఆ 2.5 ఏళ్ళకి మళ్ళీ ప్రీ అండ్ పోస్ట్ అని ఉంటుంది. ఇప్పుడు మనకు హాస్పిటల్ ఉంటుంది, హాస్పిటల్కి వాడు ఏం చేస్తాడు, ఇన్సూరెన్స్ వాడు ప్రీ హాస్పిటలైజేషన్ క్లెయిమ్, పోస్ట్ హాస్పిటలైజేషన్ క్లెయిమ్ అని ఉంటుంది. హాస్పిటల్కి వెళ్ళే ముందు, హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత ఈ రెండింటికి కూడా వాడు కవర్ చేస్తాడు. అవునా? మన శని అట్లా అన్నమాట. ఆయన ఏం చేస్తాడు, ముందు 2.5 మన రాశికి ముందు వచ్చే ముందే వేరే రాశి మీద వచ్చినప్పుడే మనల్ని బాధ పెడతాడు, కొద్దిగా మెంటల్లీ ప్రిపేర్ చేస్తాడు. ఆ తర్వాత మన మీదకి వస్తాడు, చాలా బాధ పెడతాడు. మనం ఉంచి మన తర్వాత రాశికి వెళ్తాడు. వెళ్ళగానే మనకి ఆ వదిలేసినటువంటి ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. ఓకేనా? ఇవి మనం తెలుసుకుందాం. 7.5, అందుకే 7.5 దీన్ని 7.5 ఏదో అంటారు, విని ఉంటారు కదా మీరు అందరూ. 7.5 వినలేదా? ఏలినాటి శని అంటారు. అదే. సో 7.5 ఇయర్స్. ఇది తప్పించుకునేసరికి మళ్ళీ మనకు 30 ఏళ్ళలో మళ్ళీ వస్తుంది. ఆ 3వసారి వచ్చేసరికి అంతే, ఇంకా మళ్ళీ అది ఇంకోసారి వచ్చే అవకాశం ఇయ్యడు. అంతే అనమాట. 3 సార్లు అయిపోయిన వాళ్ళు అయిపోయినట్టే లెక్క. మా నాన్నగారు వెళ్ళేటప్పుడు మంచి చేసి వెళ్తాడని అంటారు కదా సార్ శని వెళ్ళేటప్పుడు. చెప్పుకుందాం, మనం తెలుసుకుందాం శని ఏ విధంగా వృద్ధికారకుడు అనేది తెలుసుకుందాం మనం. ఓకేనా? సరే, మనము ఒక్కసారి మనం చెప్తున్నవే తెలుసుకుందామా, కొత్తవి మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారేమో అందరూ. సరే, ఇప్పటి వరకు అర్థమైందా లేదా? భ్రమణాలు అర్థమైనాయా లేదా చెప్పండి ఒకసారి. శని అని కూడా అంటారు కదండి, అవి మళ్ళీ మాట్లాడుకుందాం అవి. ఓకేనా? ప్రస్తుతానికి ఇప్పుడు భ్రమణం అర్థమైందా లేదా అందరూ ఒకసారి చెప్పండి. ఇప్పుడు రాహుకేతులు 1.5 ఇయర్ అన్నారు కదా సార్? అవును, రాహు 1.5 ఇయర్, కేతు 1.5 ఇయర్. అంతే కదా? అంటే 3 ఏళ్ళు 1.5 ఇయర్ ఒక్కొక్కంటే 3 ఎంత అవుతుంది సార్? 3 12 36 ఏళ్ళు వాళ్ళే ఉంటారు మళ్ళా. కాదు, మీరు ఎక్కడో కన్ఫ్యూజ్ అవుతున్నారు. మీ రాశి మీద 1.5 ఇయర్స్ వచ్చారంటే 1.5 ఇయర్స్ ఉంటారు. ఓకేనా? అవును సార్, 12 రాశులు అంటారు కదా. 12 రాశుల మీద వెళ్తారు. 12 రాశుల మీద వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది? 1.5 ఇయర్స్ అంటే చెప్పండి, 18 ఏళ్ళు పడుతుంది. అవునా? మీకు 18 ఏళ్ళ తర్వాత వస్తారు మీకు. ఒక్క నిమిషం, రెండు వేరు 1.5 ఇయర్స్. ఇప్పుడు మన లైఫ్ లోపల బాగుంటుందా అంటే మనం మనసు బాగుంటే అన్నీ బాగుంటాయి. సో చంద్రుడు ఒక్కడు, సూర్యుడు ఒక్కడు గట్టిగా నమ్ముకుందాం. ఓకే? సో చంద్రుడు, బృహస్పతి. ఓకే, నిన్న ఏం చెప్పుకున్నాం మనం, జ్ఞాపకం ఉందా? చంద్రుడు, సూర్యుడు, బృహస్పతి. సో సూర్యుడు మంచి గ్రహం కాకపోయినప్పటికీ కూడా
సూర్యుడు కూడా మనకు కొంత శక్తి కారకుడు కాబట్టి మనకు అది మంచి దశనే అని చెప్పి చెప్పుకోవచ్చు. కాబట్టి మనస్సు కరెక్ట్గా ఉంటే మిగతావన్నీ ఎన్ని కష్టాలు వచ్చినా కూడా మనకు తెలియదు. కానీ జనరల్లీ మనకు బాధ పెట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు. 2.5 సంవత్సరాలేమో శని బాధ పెడతాడు, 3 ఏళ్ళేమో రాహువు ప్లస్ కేతువు బాధ పెడతారు. సో ఇప్పుడు ఎంత అయింది మీకు? వీళ్ళే మీకు 2.5 + 3 5.5 ఏళ్ల పాటు. మళ్ళీ ఇక అయింది అంటే మళ్ళీ కొత్తగా మళ్ళీ వస్తూ ఉంటారు. అలా జీవితంలో 20 ఏళ్ళు వీళ్ళే బాధ పెడితే ఓపిక ఉండకుండా, ఇవన్నీ కాక మళ్ళీ మనకు దశలు ఉంటాయి, అవి కూడా చెప్పుకుంటాం. ఆ దశల లోపల శని 19 ఏళ్ళు ఉంటాడు. మన జీవితంలో మన లగ్నాన్ని బట్టి మనకు దశలని ఏర్పాటు చేస్తారనమాట. ఆ దశలు అంతర్దశలు విదశలు అని ఉంటాయన్నమాట. ఆ దశల లోపల ఏమవుతుంది, మనకు 19 ఏళ్ళు ఉంటాడు శని. ఆయన వచ్చాడంటే ఇక 19 ఏళ్ల పాటు ఫ్రెండ్లీ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేస్తారు మనతోటి. సో కాబట్టి ఇవన్నీ భయపడకూడదు, మన ప్రారంధానికి తగ్గట్టుగా అవుతాయి. ఏదైనా కూడా మనం పాపాలు అనుభవించడానికి వీలుగా భగవంతుడు ఇవన్నీ కూడా ఇచ్చాడని చెప్పి అర్థం చేసుకోవాలి. అంతేగాని అది వచ్చింది కదా అని బెంగపడకూడదు. ఏం చేయాలి, శని వచ్చినప్పుడు ఆధ్యాత్మికం వైపు వెళ్తారు, శని దశ వచ్చినప్పుడు అందరూ ఆధ్యాత్మికం వైపుకి వెళ్తారు. ఇక్కడ మీ కళ్ళ ముందు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఉంది కదా, నల్ల డ్రెస్ వేసుకొని. సో కాబట్టి శని దశ ఉన్నప్పుడు మనకి ఇప్పుడు 67-68 ఏళ్ళ దాకా మనకు శని దశ నడుస్తుంది. మనమేమో ఇప్పుడు బేబీస్. హెల్త్ కూడా బాగుండదు సార్. అది సో అన్ని రకాలు మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది. అందరూ పూర్తి మంచి చేయరు, అందరూ పూర్తి చెడు చేయరు. ఒక్క శుక్రదశ ఒక్కటి కొద్దిగా మనకు, ఆ శుక్రుడికి కూడా కొంతమంది నచ్చని వాళ్ళు ఉంటారు, గ్యాంగ్. అది కూడా తెలుసుకుందాం, ఓకేనా? ఇక వేరే ప్రశ్నలు ఏమి అడగండి ప్లీజ్. భ్రమణానికి సంబంధించిన ప్రశ్నలు ఏమన్నా అడగండి. సార్ శుక్రుడు ఎన్ని రోజులు సార్? చెప్పండి, ఎవరైనా చెప్పండి. 1 month. 1 month. 1 month. ఓకే సార్. ఇంకా ముగ్గురు 1 month ఎవరో చెప్పండి. సూర్యుడు, శుక్రుడు, కుజుడు 45 days. కుజుడు 45 days. ఓకే, ఇవన్నీ ఒకసారి మళ్ళీ గూగుల్లో ఒక్కసారి చూసుకొని వెరిఫై చేసుకోండి. నాకు అంటే 99.9% కరెక్టే చెప్పాను. 1-2 రోజులు అటు ఇటు ఏమన్నా అవుతాయేమో ఒక్కసారి గూగుల్లో చూసుకోండి, తర్వాత క్లాస్ అయిపోయిన తర్వాత. నోట్స్ లో పెట్టాం సార్, ఇది నోట్స్లో చూసుకోండి అయితే. ఓకే సరే, అయితే ఇప్పుడు మనము ఇలా తిరుగుతారు వీళ్ళు. ఇలా తిరిగినప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు నేను చెప్పినవి ఏమన్నా తప్పు ఉంటే ఒకసారి చూడండి, మీ నోట్స్లో వాటిలో కూడా చూసుకోండి ఒకసారి. సో ఇప్పుడు ఇలా తిరుగుతూ ఉంటారు, అందరూ వేరు స్పీడ్స్లో తిరుగుతూ ఉంటారు. వేరు స్పీడ్స్తో తిరుగుతున్నప్పుడు ఏమవుతుంది, అందరూ క్లాక్ వైజ్ తిరుగుతున్నారు 7, యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతున్నారు 2. అయితే ఇందులోపల ఇంకొక గమ్మత్ ఏంటంటే వక్రగతి అని ఉంటుంది. వక్రగతికి రాసుకోండి. వక్రగతి అంటే సమ్ టైమ్స్ దే గో ఇన్ రివర్స్ డైరెక్షన్. ఈ 7లో 5 రివర్స్ వెళ్తారు, సూర్యచంద్రుడు తప్ప మిగతా 5 రివర్స్ కూడా వెళ్తారు అప్పుడప్పుడు, రేర్. అదేంటనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రాసుకోండి. 5 వక్రగతి వెళ్ళుదురు. రాహుకేతువులు ఎప్పుడు వక్రగతే, వాళ్ళు ఎప్పుడు వంకరనే, వాళ్ళ చూపులు వంకరే, వాళ్ళు చేసే పనులు వంకరే. ఓకే, సో రాహుకేతువులు వాళ్ళు ఎప్పుడు చెడు చేస్తూ ఉంటారు, వాళ్ళు వంకరగా తిరుగుతూ ఉంటారు, రివర్స్ తిరుగుతూ ఉంటారు. అయితే సూర్యచంద్రులో తీసి మిగతా వాళ్ళు కూడా అప్పుడప్పుడు వక్రగతిలో తిరుగుతారు. అదేంటి అది అర్థం చేసుకుందాం. ఫస్ట్ రాసుకోండి మీరు, సూర్యచంద్రులు తప్ప మిగతా 5 వక్రగతిలో తిరుగుతురు. రాసుకున్నారా? ఎవరన్నా ఒక్కరు జవాబు చెప్పండి కదా, రాసుకున్నారా లేదా? మరి చెప్పకపోతే నేను ఇప్పుడు అదనమాట నాకు కన్ఫ్యూజ్ అవుతా కదా. ఒక్కసారి దయచేసి ఎవరైనా ఒక్కళ్ళు మాట్లాడండి, నాకు తెలుస్తుంది కదా. ఓకే, సో ఇప్పుడు ఏమైంది, వక్రగతిలో తిరుగుతారు వాళ్ళు. వక్రగతిలో తిరగడం అంటే ఏంటి మరి? ఎప్పుడు క్లాక్ వైజ్ తిరుగుతారని చెప్పాడు సారు, యాంటీ క్లాక్ వైజ్ తిరగడం ఏంటి అంటే దీనికి ఒకటి ఆలోచించండి. ఇప్పుడు మనము రైల్లో వెళ్తూ ఉన్నప్పుడు మన పక్క నుంచి ఒక రైలు మన పక్క నుంచి ఒక స్లో రైలు వెళ్తూ ఉంటుంది. ఓకే, మనము దాటామంటే ఆ రైలుని దాటినట్టయితే ఆ రైలు మనకు దూరం అయిపోతూ ఉంటుంది కదా, అవునా కదా? ఇప్పుడు 2 రైళ్ళు ఇలా వెళ్తున్నాయి, చూడండి ఇక్కడ జాగ్రత్తగా, 2 రైళ్ళు ఇలా వెళ్తున్నాయి. ఇదేమో చుక్ 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 వెళ్తుంది. నేను దీన్ని దాటినప్పుడు ఏమైంది, ఇది వెనక్కి కనిపించింది. ఇంకొద్దిగా దూరం వెళ్ళేసరికి ఇంకా వెనక్కి కనిపిస్తుంది, ఇంకొద్దిగా వెనక్కి కనిపిస్తుందా? ఈ డిస్టెన్స్ బాగా డిస్టెన్స్ అయిపోయింది. అప్పుడు నాకేమనిపిస్తుంది అంటే ఇది వెనక్కి వెళ్తున్నట్టు కనిపిస్తుంది. దిస్ ఈజ్ ఎ క్వైట్ కామన్ ఫినామినా. మీరు కావాలంటే చూడండి, చాలాసార్లు మీకు ఇది రైళ్లలో చూసేటప్పుడు మీకు ఎక్స్పీరియన్స్ జరుగుతూ ఉంటుంది. మీ పక్క రైలు కదులుతుంటే మీ రైలు కదిలినట్టుగా ఉండడము,
ఓకే, మీ రైలు ముందుకు వెళ్తుంది, ఇదేమో వెనక్కి వెళ్తున్నట్టుగా వెనక్కి వెళ్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. సో సూర్యచంద్రుడు తప్ప మిగతా రాశులు వెనక్కి వెళ్ళవు, కానీ వెనక్కి వెళ్తున్నట్టుగా అనిపిస్తాయి. రాసుకోండి, నిజంగా వెనక్కి వెళ్ళవు కానీ వెనక్కి వెళ్ళినట్టుగా అనిపిస్తాయి. ఎందుకంటే వీడు స్పీడ్గా వెళ్తున్న వాడు ఏం చేస్తాడు, ఈ స్లోగా వెళ్తున్న వాడిని దాటుతాడు. ఉదాహరణకి చంద్రుడు ఉన్నాడు, చంద్రుడు ఫాస్ట్గా వెళ్తే ఏమ్రా ఇంటి ఎట్లున్నావు అనుకుంటూ కుజుడిని అనుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. వెళ్ళిపోతుంటే వాళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ పెరుగుతూ ఉంటుంది. అప్పుడు కుజుడికి అనిపి వక్రగతి కొట్టాలి అని చెప్పేసి అప్పుడు వాడు ఏం చేస్తాడు, వంకర కన్ను పెడతాడు. పెట్టగానే ఏమవుతుంది, ఆ వక్రగతితోటి అనుకోని పరిణామాలు ఎదురవుతాయి. సో వాళ్ళు వక్రగతిలో వెళ్ళకపోయినప్పటికీ కూడా ఇలా వేరే వాడిని క్రాస్ చేసి వెళ్తే ఏమవుతుందంటే వాడికి కన్ను గుట్టుతుంది. కన్ను గుట్టి ఏం చేస్తారంటే వాళ్ళు చెడు చేయడానికి ప్రయత్నం చేస్తారు. మళ్ళీ రియల్ లైఫ్లో ఉన్నట్టు ఉంది కదా ఇది. బాగుందా, చక్కగా స్టోరీ లాగా చెప్పుకుంటున్నాం. జ్యోతిషం ఎవడన్నా వింటే ఇది జ్యోతిషం క్లాస్ కాదు, ఏదో స్టోరీల క్లాస్ అనుకుంటారు. నాకు అసలు స్టోరీలు చెప్పడమే రాదుట. కానీ సో ఓకే, బాగా అర్థమవుతుంది గురుగారు. సో ఓకే, సో ఇప్పుడు ఏమైతుంది, వాడు వీడిని దాటగానే వాడు వంకర చూపు చూస్తాడు. ముందు వెళ్ళిన వాడికి చెడు చేయాలని ఆలోచిస్తారు. ఇప్పుడు వీడు ఎవడైతే వెనక్కి వెళ్తున్నట్టుగా అనిపిస్తాడో వాడిని వక్రగతి అని అంటారు. సో వాడు నిజంగా వక్రగతిలో వెళ్ళటం లేదు, వాడు నిజంగా వక్రగతిలో వెళ్ళడం లేదు, కానీ మనకు అలా వక్రగతిలో వెళ్తున్నట్టు అనిపిస్తుంది. ఆ వక్రగతిలో వెళ్ళినప్పుడు వాడు ఏం చేస్తాడు, వాడు చెడ్డ చూపు చూస్తాడు అన్నమాట. సో అందుకోసమే లారీలో వెనకాల రాస్తాడు, నన్ను చూసి అసూయ పడకరా అని చెప్పేసి ఇవన్నీ రాస్తారు కదా. సో ఇవన్నీ ఎందుకు రాస్తారంటే, సో బేసికల్గా ఇవన్నీ ఏంటంటే బురా నజర్ ఉందా అంటే ఉంది, చెప్తున్నా ఉంది. సో అది ఉంది. సో ఏదేమైనప్పటికీ కూడా వేరే వాళ్ళకి గొప్పలు చెప్పుకోకండి, చచ్చిపోతాం. గొప్పలు అసలు రాస్తారు. మన నిత్య జీవితంలో కూడా ఉందన్నమాట. నిత్య జీవితంలో కూడా ఇవి జరుగుతూ ఉంటాయి. ఈ వక్రగతిలో ఉన్నప్పుడు అనుకోని పరిణామాలు మొత్తం ఒక్కొక్కసారి ఏంటంటే పెద్ద బంగ్లా ఉంటుంది, కొలాప్స్ అయిపోతుంది. అంటే అది అనుకోని పరిణామము అలాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట. సో ఇది ఎందుకు జరుగుతుంది అంటే, దీన్ని వక్రగతి అనేది ఒకటి. సైన్స్లో మాట్లాడుకోవాలంటే ఏమవుతుందంటే, ఆకర్షణ శక్తి, వికర్షణ శక్తులు, వీటి వల్ల ప్రపంచంలో చాలా ఫినామినన్ వస్తూ ఉంటాయి. ఈ గ్రావిటేషనల్ డిఫరెన్సెస్ వల్ల, వాతావరణంలో జరిగినటువంటి అయోనైజేషన్ అంటారు, వాటి వల్ల మనం ఎన్నో పరిణామాలు చూస్తూ ఉంటాం. ప్రపంచవ్యాప్తంగా మనం ఎన్నో కొత్త పరిణామాలు, కొన్ని చోట్ల స్నో పడుతూ ఉంటుంది, కొన్ని చోట్ల కంటిన్యూస్గా థండర్స్, దాన్ని ఏమంటారు, థండర్స్ అంటే ఏమంటారు, పిడుగులు, ఉరుములు కంటిన్యూస్గా కొన్ని ఊర్లలో ఉరుములు వస్తూనే ఉంటాయి, రోజంతా ఉరుములు. కొన్ని చోట్ల మీరు నార్వే అక్కడ వెళ్ళారైతే మీకు స్పెషల్ లైట్స్ ఉంటాయి, నార్దర్న్ లైట్స్ అంటారు అనమాట. అలాగే మీకు ఆ లైట్స్ అవే డిఫరెంట్గా కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నిటికీ కారణం ఏంటి అంటే, వాతావరణంలో జరిగినటువంటి ఇవన్నీ లేయర్స్గా ఉంటాయి. ఐనోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, ఓకే, అట్మాస్ఫియర్, ఇలా వీటన్నిటి లోపల వచ్చినటువంటి మార్పుల వల్ల మీకు జరుగుతూ ఉంటాయి సైన్స్ ప్రకారం తీసుకున్నట్లయితే. కాబట్టి ఆ పరిణామాలు మిమ్మల్ని ఇంపాక్ట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే మీరు కూడా ఈ ఖగోళంలో ఒక భాగము. ఖగోళంలో భాగమైనటువంటి మనకు ఈ పరిణామాలు, ఈ గ్రహముల యొక్క గమనములు ఏవైతే ఉన్నాయో అవి మన జీవితం లోపల పెను మార్పులు తెచ్చేటటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తే మీరు మంచిగా క్యాచ్ చేస్తారేమో చూద్దాం, ఓకేనా. నేను ఒక లారీ, ఇప్పుడు మన దగ్గర చిన్నగా ఉంటాయి లారీలు, అమెరికాలో అవి పెద్ద పెద్ద లారీలు ఉంటాయి. ఈ పెద్ద లారీకి నేను పక్క నుంచి వెళ్తున్నాను, నాది మంచి పెద్ద కారు, ఓకే, బ్యూయిక్, అది కూడా ఎక్స్ట్రాడినరీ ఇదన్నమాట, ఏమంటారు సస్పెన్షన్ అది ఇది. నేనేం చేశాను, ఈ లారీ వాడిని చాలా స్పీడ్తో దాటించాను. కానీ లారీ వాడిని దాటించినప్పుడు కొద్దిగా నా కారు ఇలా కదిలినట్టుగా అవుతుంది. ఇది మీరు ప్రాబబ్లీ కారు నడిపించే వాళ్ళు తర్వాత స్పీడ్లో వెళ్తున్నప్పుడు మీరు నోటీస్ చేసి ఉంటారు, అవునా? నోటీస్ చేసి ఉంటారా లేదా? ఇది ఏమవుతుందా, ఇదొకటి. ఇంకొకటి కూడా మీరు నోటీస్ చేసి ఉంటారు, మనకు ఈ టర్నింగ్స్ తీసుకునేటప్పుడు మీరు స్పీడ్ని తగ్గించి టర్నింగ్ తీసుకుంటారు, లేకపోతే మీకు దాన్ని సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అంటారు కదా, అది మిమ్మల్ని బయటికి తోసేస్తుంది అన్నమాట. సో అందుకోసం మీరు ఏం చేస్తారు, టర్న్స్ తీసుకున్నప్పుడు ఇవన్నీ కూడా ఈ ఫోర్సెస్ అన్నీ ఏవైతే ఉన్నాయో అవి మనను అలాగే స్పీడ్గా వెళ్ళిపోతే మిమ్మల్ని తోసివేయబడతారు మీరు. ఓసారి అట్లాగే నేను మా బైక్ మీద రాయల్ ఎన్ఫీల్డ్ మీద వస్తూ అపార్ట్మెంట్లో పడిపోయా, నా మీద పడిపోయింది బండి, లేపలేకపోయా, చాలాసేపు కష్టమైపోయింది.
ఎందుకోసం అంటే ఆ స్పీడ్ నేను తగ్గించకుండా చూద్దాం, ఒకసారి ట్రై చేద్దాం అనుకుని పడిపోయా. సో ఇదంతా ఏంటంటే ఇదే విధంగా మీరు ఒక రాశిని ఇంకొక రాశి నుంచి దాటినప్పుడు వాడు కన్ను కుట్టడం అనేది సరే స్టోరీ. సైన్స్ ప్రకారం చూసుకున్నా కూడా ఇట్స్ యాక్యురేట్. వక్రగతిలో ఎవరెవరు వెళ్తారు? వక్రగతిలో ఇప్పుడు జవాబులు చెప్పండి. వక్రగతిలో ఎవరెవరు వెళ్తారు? ఎప్పుడు వక్రగతిలో వెళ్ళేది ఇద్దరు. తర్వాత అప్పుడప్పుడు వక్రగతిలో వెళ్ళి సూర్య చంద్రుడిని కరెక్ట్. వీళ్ళిద్దరు తప్ప సూర్య చంద్రుడు మాత్రం లక్కీగా ఎప్పుడు వాళ్ళు స్ట్రైట్ ఫార్వర్డ్ పీపుల్, వాళ్ళు ఎప్పుడు చూడరు. మిగతా 5 మాత్రం వక్రగతిలో కూడా ప్రయాణం చేస్తూ ఉంటారు. ఓకేనా? ఓకే సార్. సో ఇవాళ మనము సూర్యుడు కూడా చూస్తాడండి. సూర్యుడు చంద్రుడు లేదు. సూర్యుడికి చంద్రుడికి వక్రగతి ఉండదు. మిగతా వాళ్ళకి వక్రగతి ఉంటుంది. ఎస్ శుక్రుడికి వక్రగతి ఉంటుంది. మంచి శుక్రుడు కూడా ఒకసారి చెడు చేసే అవకాశం ఉంది. సార్ చిన్న ప్రశ్న అండి. చెప్పండి. ఇప్పుడు ఇది వెనక్కి వెళ్ళినట్లు అనిపిస్తుంది అన్నారు కదా. అవునమ్మా. అలాంటప్పుడు మరి అనుకోని పరిణామాలు ఎలా జరుగుతాయండి? చెప్పే కదా, ఎగ్జాంపుల్స్ చెప్పాను కదమ్మా. ఇప్పుడు 2 ఎగ్జాంపుల్స్ చెప్పాను, మీకు అర్థం కాలేదా? ఆకర్షణ శక్తి, వికర్షణ శక్తి వల్ల సైన్స్ కాదు. నేను ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా ఏంటో. 2 ఎగ్జాంపుల్స్ చెప్పాను. ఒక్కసారి చెప్పడానికి ప్రయత్నం చేయండి. కారు పక్క నుంచి వెళ్తుంటే ఏమవుతుంది? ఆ రెండిటి మధ్య ఒక రకమైనటువంటి పోటీతత్వం లాగా వచ్చి రెండిటి మధ్య మీకు ఘర్షణ లాంటి వాతావరణం ఏర్పడుతుంది. అవునా? గాలి లోపల తేడా వస్తుంది. అంటే మీరు వెళ్ళేటటువంటి పారామీటర్స్ మారుతూ ఉన్నప్పుడు, అందుకోసమని ఏంటంటే వేరే వాళ్ళని దాటి వెళ్ళిపోతున్నప్పుడు ఎలా ఉండాలంటే మనం హాయ్ చెప్తూ నైస్గా మాట్లాడుతూ వెళ్ళాలి. మీరు పోయి మా కొడుకు సీట్ వచ్చింది, నీ కొడుకు సీట్ రాలేదు అంటే అయిపోయా, వాడు మాట్లాడు 2వ రోజు నుంచి మీతోటి. సో కాబట్టి వీలైనంత వరకు మంచిగా ఉండాలి, అందరితోని మంచిగా ఉండాలి. ఎవరికి చెప్పుకోవద్దు. మీరు గెలిచినా కూడా ఎట్లా ఉండాలంటే ఓడిపోయా నాదేముంది అన్నట్టుగా ఉండాలి. అట్లా మనసులో ఆనందంగా ఉండండి. బయట వాళ్ళకి చెప్పుకున్నారంటే అంతే, ఇక కథం. మా అపార్ట్మెంట్స్లో ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏం చేశాడు, చాలా గ్రాండ్గా చేద్దామని ఒక ఫంక్షన్ చేశాడు. జనరల్గా నేను ఫంక్షన్కి వెళ్ళాను. సరే అది ఏదో ఇక మళ్ళీ వాళ్ళు ఏమనుకుంటారో అపార్ట్మెంట్లో అందరూ వెళ్తున్నారని చెప్పేసి వెళ్ళామన్నమాట. వెళ్ళేసరికి అదొక వింత ప్రపంచం. ఏంటి, కొడుకుకి ధోతి ఫంక్షన్, మనవాడికి ధోతి ఫంక్షన్ చేశాడు ఆయన. చేస్తే 40-50 లక్షలు చిత్తుగా తాగిచ్చేసేసాడు జనాలకి. స్టేజ్ మీద ఇవి పెట్టించాడు, ఒక 20-30 మంది కెమెరామెన్ని పెట్టాడు. చాలా గ్రాండ్గా చేశాడనమాట. చేసిన తర్వాత ఒక 1-2 నెలలు అయింది. అయిన తర్వాత ఆ పిల్లలకి చాలా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఎవరికైతే ఈ ధోతి ఫంక్షన్ చేశారో. తర్వాత వాళ్ళ తాత అడ్డం పడ్డాడు, తండ్రి హాస్పిటలైజ్ అయ్యాడు. సో అవి ఇవి చేసి మొత్తం మీద మా అపార్ట్మెంట్ వదిలేసి వెళ్ళిపోయారు వాళ్ళు. అంటే ఇలా అందరికీ జరుగుతుందని కాదు, కానీ నేను అతను ఒకటే మాట అడిగాను, ఇప్పుడు నీ ఫంక్షన్కి ఇంతమందిని పిలిచావు, ఇందులో ఆత్మీయులు ఎంతమంది? నిన్ను ఇష్టపడని వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే ఉంటారు కదా, నార్మల్ కదా అన్నాడు. సరే, ఇష్టపడని వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా నిన్ను బాగా ఇష్టపడే వాళ్ళు 5% ఉంటారా అన్నాను. 5% కొద్దిగా ఎక్కువనే అంటే మరి చెప్పాను. 1% ఉంటారా ఆత్మీయులు? నువ్వు 5,000 మందిని పిలిచానని చెప్తున్నావు కదా, 5,000 మందిలో నిన్ను ప్రేమించే వాళ్ళు ఎంతమంది? సో మనల్ని ప్రేమించని వాళ్ళని మనం ప్రేమించకూడదు, సింపుల్ ఫ్యాక్ట్. ఎందుకంటే టైం వేస్ట్, ఇట్స్ ఎ టైం వేస్ట్. మన గురించి ఆలోచించని వాళ్ళని, మనను ప్రేమించని వాళ్ళని మనం ఎందుకు ప్రేమించాలి? సో వాళ్ళ గురించి మనం ఎందుకు ఖర్చు పెట్టాలి? వాళ్ళ గురించి చేయడం వల్ల ఏమైపోయింది, ఆఖరికి మొత్తం ఫ్యామిలీ మొత్తం దెబ్బతిన్నది అతనికి. సో కాబట్టి ఏంటంటే ఈ ఫంక్షన్స్ ఇవన్నీ ఏంటంటే ఏదో వేరే వాళ్ళకు గొప్ప చూపించుకుందామనే తప్పితే మరేం కాదు. అర్జునుడు ఏమంటాడు, ఎవరి దగ్గర అయితే మనం గొప్ప చూపించుకుందామని అనుకుంటున్నామో వాళ్ళే యుద్ధంలో రెడీగా ఉన్నారు. ఎవరి కోసమైతే మనకి విజయం కావాలో, ఎవరి కోసమైతే మన గొప్పలు చూపించుకుందామో వాళ్ళందరూ మనతోని ఎదురుగా చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. సో వాళ్ళని నేను చంపాలి. ఇప్పుడు ఎవరి దగ్గర అయితే నా గొప్పలు చూపించుకోవాలో వాళ్ళని నేను చంపేసేయాలా? ఎందుకంటే నాకు దురదృష్టం ఏముంది అని. ఓకే, మళ్ళీ భగవద్గీత చెప్తే ఇవాళ తెల్లారుతుంది. సో కమింగ్ బ్యాక్ టు రొటేషన్, అందరికీ ఇప్పుడు ఇదైతే అర్థమైందా లేదా ఒకసారి చెప్తాను. అర్థమైందంటే ఇంకొక టాపిక్లోకి వెళ్తా. సో కాబట్టి వక్రగతి మాత్రము అది నిజమైన వక్రగతి కాదు. క్లాక్ వైజ్ తిరిగే వాళ్ళు క్లాక్ వైజే తిరుగుతారు, యాంటీ క్లాక్ వైజ్ తిరిగే ఇద్దరు యాంటీ క్లాక్ వైజే తిరుగుతారు. కాకపోతే ఏంటంటే వీళ్ళు స్లోగా వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే మీరు ఇట్లా వెనక్కి తిరిగి చూస్తే వాళ్ళు వెనక్కి వెళ్తున్నట్టు అనిపిస్తుంది. మీరు కొద్దిగా వెళ్తూ ఉంటే మళ్ళీ వాడు వెనక, అరే వీడేంటి మన డైరెక్షన్లో వస్తున్నట్టు అనిపించదు మీకు, వాడు రిటర్న్ డైరెక్షన్లో వెళ్తున్నట్టు అనిపిస్తుంది. ఆ వక్రగతి లోపల మీకు చాలా రకాల ఇబ్బందులు కలుగుతాయి. సో ఈ విషయాన్ని గుర్తుంచుకోండి.
ఇక ఇవాళ ఒక కొత్త విషయము చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఓకేనా? ఇది మీరు కొద్దిగా రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, ఎలా రాసుకుంటారు? 3 రాసుకోండి. ఇలా టేబుల్ లాగా వేసుకోండి. అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. ఇలా రాసుకుంటారా నేను చెప్పినట్టుగా? హలో ఓకే సార్. హలో హలో నిద్ర లేవండి లేవండి లేవండి, గెటప్ గెటప్ వేకప్ చెప్పండి సార్, వేకప్. ఇంకోసారి చెప్పండి సార్. మూడు లైన్లు రాయండి. 3 లైన్లు. మొదటి లైన్లో అశ్విని రాయండి. అశ్విని తర్వాత ఏమొస్తుంది? భరణి. భరణిని రెండో లైన్లో రాయండి. తర్వాత కృత్తిక. కృత్తిక. తర్వాత ఇక్కడ మళ్ళీ ఇప్పుడు 3 అయిపోయాయి కదా, మళ్ళీ ఇప్పుడు అశ్విని పక్కన రెండోది రాయండి. ఏది? అశ్విని, భరణి, కృత్తిక, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, మళ్ళీ పుష్యమి పైన వస్తుంది. ఆశ్లేష, మగ, పుబ్బ, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, ఇలా మొత్తం రాసేసేయండి. ఓకేనా? ఓకే. రాసారా? అశ్విని, మీకు అశ్విని, భరణి, కృత్తిక ఒక లైన్లో రాసారా చెప్పండి ఫస్ట్. తర్వాత ఏమొస్తుంది మీకు? అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర. రోహిణి, మృగశిర, ఆరుద్ర. అశ్విని పక్కన రోహిణి వస్తుంది. అశ్విని పక్కన రోహిణి వస్తుంది. భరణి పక్కన మృగశిర వస్తుంది. కృత్తిక పక్కన ఆరుద్ర వస్తుంది. ఆశ్లేష, మగ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, తర్వాత విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ. ఓకేనా? శ్రవణ, ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి. మొత్తం మీద 9 లైన్లు అవుతాయి. అవునా? 9 కాలమ్స్. ఓకేనా? ఆ ఫస్ట్ లైన్లో ఉన్న వాటిని ఫస్ట్ లైన్లో ఉన్న ఇది పెళ్ళికి చూసుకోవాల్సినవి అన్నమాట. పెళ్ళికి మొన్న మీకు అన్ని పెళ్ళికి రిలేటెడ్వే చెప్తున్నాను. సో మళ్ళీ ఇంట్లోపల గొడవలు పెట్టుకోకండి. మొన్న తారల్ క్యాల్కులేషన్ నేర్చుకున్నారు కదా, ఇవాళ ఏంటంటే కొత్త క్యాల్కులేషన్ నేర్చుకుంటున్నారు అనమాట. దీన్నేమంటారంటే గణములు అంటారు. గణములు అంటే గ్రూప్ అన్నమాట. గ్రూప్, మీరు ఏ గ్రూప్కి చెందిన వాళ్ళు. హస్బెండ్ రాక్షస గణంకి చెందినవాడు, వైఫ్ దేవతకి చెందింది అనుకోండి. కాల్చుకు తింటాడు, వాడు తాగుతాడు, ఇంటికి వచ్చి స్మోక్ చేస్తాడు, చేసే సిగరెట్లు అంటిస్తాడు. ఓకే, ఇదే రివర్స్ అయింది అనుకోండి. రివర్స్ అయితే వాడు ఇంటికే రాడు, వాడు డైరెక్ట్గా కుంభమేళాలో సన్యాసంలో కలిసిపోతాడు. సో అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఛాన్స్ ఉందన్నమాట. సో దేవుడు దేవగణం, మనుష్యగణం. ఫస్ట్ దాన్ని దేవగణము రాసుకోండి. దేవగణం మొదటి లైన్ని దేవగణం అని రాయండి. మొదటి లైన్లో వచ్చిన 9 ఏవైతే ఉన్నాయో వాటిని దేవగణం అని చెప్పి రాసుకోండి. రెండవ లైన్లో అంటే భరణితో పక్కన వచ్చిన వాటన్నిటికీ కూడా మనుష్య గణం అని చెప్పి రాసుకోండి. మూడోది కృత్తికతో వచ్చినవన్నీ కూడా రాక్షస గణం అని చెప్పి రాసుకోండి. ఓకేనా? ఎవ్రీ 5 మినిట్స్కి ఒకసారి మన గ్రూప్ నిద్రపోతుంది చక్కగా హ్యాపీగా. ఓకేనా? మరొకసారి మొదటి 3 చెప్పరా? ఫస్ట్ అశ్విని, భరణి, కృత్తిక. అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మగ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, జ్యేష్ఠ. ఇట్లాగా చేసుకోండి. అర్థమైందా? నక్షత్రాలు నోటికొచ్చా? అర్థమైంది సార్. ఆ ఫస్ట్ లైన్లో ఉన్న వాటన్నిటినీ కూడా దేవగణం అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అశ్విని తర్వాత వచ్చింది రోహిణి వస్తుంది. అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర. సో అశ్విని పక్కన రోహిణి వస్తుంది. అవునా? అప్పుడు అవి దేవగణంలోకి వెళ్ళిపోతాయి. అంటే అశ్విని, రోహిణి, పునర్వసు, మఖ, హస్త, విశాఖ, మూల, శ్రవణం, పూర్వభాద్ర ఇవన్నీ దేవగణం అంతే. దేవగణంలోకి వెళ్తాయి. మిగతావి అట్లాగే మళ్ళీ మీకు మానవగణం చెప్పండి. భరణి, మృగశిర ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో మానవగణంలోకి వెళ్తాయి. ఓకే, ఏదో చూసుకోండి ఒకసారి మరి కరెక్ట్గా చూసుకొని. ఇవి నేను క్యాల్కులేషన్ చేసిందని ఫస్ట్ లైన్లో ఉన్నవన్నీ కూడా దేవగణం. సెకండ్ లైన్లో ఉన్నవన్నీ 3 3 3 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 అట్లా 27 వరకు రాసుకోండి. రాసుకుంటే ఒక్కొక్క గ్రూప్లో 3 ఉంటాయి. మొత్తం 9 గ్రూప్స్ 9 అవుతాయి.
ఈ పైన ఉన్న గ్రూప్ ఏదైతే పైన ఉన్న 9ని ఏమో దేవగణం అంటారు, రెండో దాన్ని ఏమో మానవ గణం అంటారు, మూడో దాన్ని ఏమో మనుష్య గణం అంటారు, రాక్షస గణం అంటారు. ఓకేనా? రాక్షసం. దేవులు, మనుషులు, రాక్షసులు. ఓకే, ఇవి కూడా పెళ్ళికి చూస్తారు. ఓకే, ఇవి కూడా మూల రాక్షస గణంలోకి వస్తుంది కదండి, ఇక్కడ దేవగణంలోకి వచ్చింది. మూలగణము రాక్షస గణమే, కరెక్టే. దేవగణం వస్తుంది, దేవగణంలోకి రావాలనుకుంటున్నాను. మామూలుగా రాక్షస గణం అంటారు కదండి, ఇక్కడ దేవగణం వచ్చింది అని అడుగుతున్నాను. ఓకే, అట్లా ఉండకూడదు. మరి ఎక్కడ తప్పుపోయిందో నాకు తెలియదు. బట్ ఈ లెక్క ప్రకారం ఇప్పుడు నేను చెప్పినట్టుగానే రాసుకోండి, తర్వాత ఏమన్నా మార్పులు ఉంటే చూసుకుందాం. ఓకేనా? సో వీలైనంత వరకు ఇలా ఇలా ఈ ఆర్డర్ ప్రకారం రావాలి. ఓకేనా? దిస్ ఈజ్ వన్ వే టు అండర్స్టాండ్. ఓకే, ఇక నెక్స్ట్ ఇంకొకటి. ఇప్పుడు ఒక వ్యక్తికి జీవితంలో మొత్తం 120 సంవత్సరాలు బతుకుతాడు. ఓకే, ఇది లాస్ట్ పాయింట్ ఇవాళ. ఓకే, ఇది మనం ఫస్ట్ డే నాడు తెలుసుకున్నాము. ఇందులో రవి, చంద్రుడు, కుజుడు రాసుకోండి. ఒక వ్యక్తి 120 సంవత్సరాలు ఆయుష్ ఉన్నట్టు లెక్క. అందులో రవి 6 సంవత్సరములు. రవి ఒక వ్యక్తి జీవితంలో 6 సంవత్సరములు ఉంటాడు. రచకు రాఘుష, రచకు చ. చంద్రుడు 10 సంవత్సరములు ఉండును. దీన్ని దశ అంటారు. ఏం దశ నడుస్తుందిరా నీకు అంటారు. ఓకే, ఏం దశ నడుస్తుంది అంటే అప్పుడు చెప్పాలన్నమాట, ఈ దశ నడుస్తుంది నాకు అని చెప్పి. 10 సంవత్సరాలు ఉంటాడండి చంద్రుడు. 10 సంవత్సరాలు, 10 years. ఓకేనా? వీళ్ళందరూ ఒక్కసారి ఉంటారా, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఉంటారా? జీవితంలో దశలు ఎప్పుడు కూడా ఒక దశ తర్వాత ఒక దశ వస్తుంది. దశలో అంతర్దశలు వస్తాయి. మళ్ళీ ఒకరి దశలో మళ్ళీ మిగతా వాళ్ళందరి అంతర్దశలు వస్తాయి. ఓకేనా? అది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు ఏంటి అనేది మనం వచ్చే వాళ్ళని తెలుసుకుందాము. ప్రస్తుతానికి ఏంటంటే ఒక దశ ఇన్ని రోజులు ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి రవి దశ నాకు ప్రారంభమైంది అనుకోండి, 6 సంవత్సరాలు, నెక్స్ట్ 6 years నాకు రవి దశ ఉంటుంది. అయితే ఈ రవి దశ లోపల అంతర్దశ కూడా ఉంటుంది. అంతర్దశలో మళ్ళీ రవిలో చంద్రుడు, రవిలో కుజువు, రవిలో రాహువు, ఇలా మళ్ళీ వాళ్ళందరూ కూడా ఉంటారన్నమాట. కానీ అది 6 ఏళ్లకు మించదు. అర్థమవుతుందా? మహర్దశ లోపల అంతర్దశలు ఉంటాయి. అంతర్దశలో సారీ హలో పలికాను అంటే సారీ ఎవరో పిలిస్తేను పలికాను అంతే, మర్చిపోయాను. నో ప్రాబ్లం. మీరు అట్లా ఊరుకోకూడదు. ఈ క్లాస్ టైంలో ఎవరైనా పలకరిస్తే మొట్టికాయలు వేయండి. మీరు మొట్టికాయలు, అప్పడాల కర్రలు. మొన్న నేను ఇక్కడ చూశాను, ఇది మార్బుల్స్, ఇది మన మార్బుల్ రాక్స్ అని చెప్పేసి ఇక్కడ మన జబల్పూర్లో దొరుకుతాయి. జబల్పూర్లో ఏంటంటే నదులు ఈ మార్బుల్ని ఏమంటారు, పాలరాతి కదా, పాలరాళ్ళు. ఆ పాలరాతి కొండల్లోంచి వెళ్తూ ఉంటాయి అన్నమాట. అక్కడ వాటి మార్బుల్ రాక్స్ అంటారు. జబల్పూర్లో నర్మదా నది ప్రయాణం చేసే దారిని, ఆ నర్మదా నదిలో దొరికేటటువంటి మార్బుల్స్ తోటి రకరకాల ఐటమ్స్ తయారు చేశారు. అందులో అప్పడాల కర్రలు కూడా మార్బుల్స్తో తయారు చేశారు. అదొకసారి ఊరికే లేపి చూస్తే చాలా భయం వేసింది. అది ఎందుకంటే చాలా బరువుగా కూడా ఉంది, ప్లస్ కొడితే మాత్రం అయిపోయినట్టే. ఇక మళ్ళా ఇది ఛాన్స్ లేదన్నమాట. సో అట్లాగా కొండేది ఇంకా ఎందుకు వచ్చిన రిస్క్ అసలే అక్కడ అంతే. అసలు ఇలా కూడా ఉంటాయి అని చెప్పి చూసి వచ్చారు అనమాట. ఇలా కూడా ఉంటాయి, ఎందుకంటే నార్త్ లోపల ఎక్కువ మంది ఎందుకు సన్యాసం తీసుకుంటారో అని ఆలోచించాను. ఈ అప్పడాల దెబ్బలు పడలేక చాలా మంది అక్కడ రోజుకు 500 మంది 1000 మంది కన్వర్ట్ అయిపోతున్నారు. ఆడవాళ్ళు ఎక్కువ కొంటున్నారు, మొగాళ్ళందరూ డైరెక్ట్ గా అఖాడాల్లోకి వెళ్ళిపోతున్నారు. ఓకే, సో నెక్స్ట్ రాసుకున్నారా? మన జీవితంలో 6 సంవత్సరాలు ఓకే. సో నెక్స్ట్ మనకి ఇప్పుడు ఏమైంది, రవి మన జీవితంలో 6 సంవత్సరాలు ఉంటాడు. చంద్రుడు 10 సంవత్సరాలు ఉంటాడు. రచకు అంటే కుజుడు 7 సంవత్సరాలు ఉంటారు. అంటే నేను ఎలా జ్ఞాపకమా, ఇది రచకు రాఘుష బుకేషు అన్నట్టుగా ఒక ఫార్ములా లాగా పెట్టుకున్నాను చిన్నప్పుడు. అదే
సో తర్వాత వచ్చేది ఇదే సీక్వెన్స్లో వస్తుంది. చెప్పండి సార్. అది రచకు రాగు వస్తుంది మీకు, ఇప్పుడు రాసుకోండి మీరు, ఇప్పుడు వస్తూ ఉంటుంది. రవి, చంద్రుడు, కుజుడు 6, 10, 7 రాసుకున్నారా? 6, 10, 7 6, 10, 7. తర్వాత రాగుష, రాహువు, గురుడు, శని. ఓకే, రాహువు 18 ఏళ్ళు ఉంటాడు. రాహువు 18 ఏళ్ళు ఉంటాడు. ఓకే, గురువు 16 ఏళ్ళు ఉంటాడు. శని రాసుకోవాలా సార్? కుజుడు తర్వాత రాహువు. రాచకు, రాగుష. రాహువు 18, గురువు 16, శని 19. శుక్రుడు 20 ఇంకా రాలేదు, శుక్రుడు రాలేదు మనకు. ఓకే, రాగుష, బుకేషు. బుకేషు అంటే బుధుడు. బుధుడు 17 సంవత్సరములు. 17. తర్వాత కేతువు 7 సంవత్సరాలు. కేతువు 7 సంవత్సరాలు. కేతువు 7 సంవత్సరాలు. శుక్రుడు 20 సంవత్సరాలు. ఓకేనా? ఎవరైనా ఒకళ్ళు చదువుతారా? అర్చన మీరు చదువుతారా? రాసుకున్నారా? అర్చన కానీ రాధిక కానీ? నేను చదువుతాను. రవి 6 సంవత్సరాలు, 10, కుజుడు 7 సంవత్సరాలు, రాహు 18, గురువు 16, శని 19, బుధుడు 17, కేతు 7, శుక్రుడు 20. కరెక్ట్. షార్ట్ కట్ ఏంటంటే మీకు ఈ కాక అని వచ్చినవి రెండు కూడా 7 ఏళ్ళు ఉంటాయి. కేతువు, కుజుడు ఇద్దరు 7 ఏళ్ళు ఉంటారు. ఓకే, ఇక మిగతావి ఏవి కూడా రిపీట్ కావు మీకు. ఓకేనా? అలా మీరు గుర్తుంచుకోండి. రచకు, రాగుష, బుకేషు అని గుర్తుంచుకోండి. జస్ట్ అది బట్టి, అది బండ బట్టి అంటారు దాన్ని. ఓకే, ఆ బండ బట్టి కొట్టి 6, 10, 7. బుధుడు 17. 6, 10, 7, 18, 16, 19. 6, 10, 7, 18, 16, 19, 17, 7, 20. ఇవి ఒక జీవితంలో. అయితే మనం పుట్టినప్పుడు మనకి ఏ దశ ఉంటుంది అనేది తెలియదు. ఉదాహరణకి నేను పుట్టినప్పుడు నాకు కుజ మహాదశ ఉండే అనమాట. కుజ మహాదశ. సో నాకు అక్కడి నుంచి స్టార్ట్ అయింది. కుజ మహాదశ నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు 54 ఏళ్ళు అంటే ఇప్పుడు శని మస్తు పీక్ పీరియడ్లో నడుస్తున్నాడు సరిగ్గా. ఓకే, ఈ సమయంలో నాకు 19 ఏళ్ల పాటు శని. సో అట్లా అన్నమాట. సో ఆ విధంగా కాకపోతే అంటే మనకి ఇవన్నీ అలా వెళ్ళిపోతూ ఉంటాయి, మనం ఏమీ పట్టించుకోము. కానీ ఊరికే మనకు తెలియడానికి చెప్తున్నాను అనమాట. అదే కొంతమంది ఇప్పుడు ఏమవుతుంది, నాకు శని దాటి నాకు మళ్ళీ శుక్రదశ రావాలి అంటే ఇక ఛాన్సే లేదు. ఎందుకంటే శుక్రదశ, గురువు ఈ శని దశ దాటాక బుధుడు 17 ఏళ్ళు ఉంటాడు. అవునా? కేతువు ఒక 7 ఏళ్ళు ఉంటాడు, 24 ఏళ్ళు. 24 ఏళ్ళ తర్వాత నాకు శుక్రదశ వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ ఇంకో 10 ఏళ్ళు ఎంతో ఉంది నాకు శని. 24, 10, 34 ఏళ్ళ తర్వాత నాకు శుక్రదశ వచ్చి లాభం ఏమిటి? 34 ఏళ్ళు బతుకుంటే ఎన్నేళ్ళు? 88 ఏళ్ళకి వస్తుంది అనమాట. ఓకే, ఒక సినిమా లోపల ఇద్దరు ఖైదీలు తప్పించుకుని వాళ్ళు అంటారు అన్నమాట, మన ఇద్దరము జైలు నుంచి తప్పించుకున్నాం కదా, ఇప్పుడు కనుక పోలీసు వాళ్ళు మన ఇద్దరిని పట్టుకుంటే నాకు 40 ఏళ్ళు, నీకు 40 ఏళ్ళు జైలు శిక్ష విధిస్తారు. అప్పుడు నాకు 80 ఇయర్స్ ఉంటాయి, నీకు 82 ఇయర్స్ ఉంటాయి. ఐఎమ్ స్లైట్లీ బెటర్ అంటాడు అనమాట వాడు. వీడు 80, వాడు 82. వాడు ఐఎమ్ స్లైట్లీ బెటర్ దాన్ యూ అంటాడు అనమాట. సో అట్లాగా ఇంకా అప్పుడు ఏముంది, ఇంకా వయసులో ఓపిక లేనప్పుడు శుక్రదశ వచ్చి కూడా లాభం లేదు. సో చాలామందికి శుక్రదశ జీవితంలో రాకుండానే వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే చాలామందికి శుక్రదశ వస్తుంది, కానీ వాళ్ళు వచ్చినటువంటి అదృష్టాన్ని గుర్తించలేనటువంటి స్థితిలో కూడా ఉంటారు. సో అది దురదృష్టం. అంటే మన అదృష్టాన్ని గుర్తించలేకపోవడము అన్నిటికంటే దురదృష్టం. ఈ పాయింట్ మనం ఎప్పుడూ చెప్పుకునేటటువంటి విషయమే కదా. ఓకేనా? సో ఇవాళకి ఇక్కడ ఆపుకుందామా? కొద్దిగా ఎక్కువసేపు చెప్పాను సార్. చంద్రుడి తర్వాత కుజుడు, కుజుడి తర్వాత రాహు, అట్లా ఇదే సీక్వెన్స్ ఎవరికైనా, ఇదే సీక్వెన్స్ ఎవరికైనా ప్రపంచంలో వేణుగోపాల్ గారు ఒక్క నిమిషం, ప్రపంచంలో ఎవరికైనా కూడా ఇదే సీక్వెన్స్. వాడు ఫారినర్ అయినా సరే వాడికి ఇదే సీక్వెన్స్లో వెళ్ళి తీరాల్సిందే. మరి ఇది బుకేషు శుక్రుడు తర్వాత ఏమొస్తుంది? శుక్రుడు తర్వాత మళ్ళీ రవి వస్తాడు. అది సో అట్లా అన్నమాట, అలా మారుతూ ఉంటాయి. వేణుగోపాల్ గారు ఇప్పుడు చిన్న డౌట్ ఒక్కసారి వేణుగోపాల్ గారు అడిగాక మీరు అడగండి. వేణుగోపాల్ గారు
12 శని అంటే చాలా ఈ కష్టాలు ఉంటాయంటారు కదా సార్. కష్టాలు ఇక వదిలేయండి, ఇక మీరు కష్టాలు అసలు బెంగపడకండి, మీకు కష్టాలు ఏం లేదు, అంతా అయిపోయింది హ్యాపీగా, ఏం కష్టాలు వచ్చినా ఓకే. కానీ అంటారు ఇప్పుడు శని ఉన్నప్పుడు చాలా రకాలుగా కష్టాలు వస్తాయి, అట్ ద సేమ్ టైం పనులు స్లోగా అవుతాయి. కాకపోతే శని వృద్ధికారకుడు, అంటే ప్రమోషన్స్ అవి రావడము, తర్వాత ఆధ్యాత్మిక విద్య వైపు జనాలు ఆటోమేటిక్గా తిరగడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి. శని లోపల ఏమవుతుందంటే, శని దశ లోపల ఏమవుతుందంటే రియలైజేషన్ వస్తున్న గురువు గారు, శని మహర్షిలో 7:30 అంటే అప్పుడే మనకు రియలైజేషన్ వచ్చేస్తుంది. ఎందుకంటే జీవితం అంటే ఏంటి అని ఎప్పుడు తెలుస్తుంది అంటే, కష్టాలు వచ్చినప్పుడే తెలుస్తుంది. విలువ తెలుస్తుంది. ఇంగ్లీష్ లోపల మనం హంబ్లింగ్ ఎక్స్పీరియన్స్ అంటాం, హంబ్లింగ్ ఎక్స్పీరియన్సెస్ అనే అంటారనమాట. అంటే హ్యూమిలిటీ, మన లోపల ఏదైతే ఆ హ్యూమిలిటీ వస్తుందో, అంటే ఒద్దికతనమా ఏదో అంటారు కదా, అది వస్తుంది అనమాట. శని దశ ఉన్నప్పుడు మనం చాలా పవిత్రంగా, ఓర్పు వస్తుంది, చాలా పవిత్రంగా మారే అవకాశం ఉంది. సో శని దశని మనం తిట్టుకోలేము, ఎందుకంటే శని దశలో నాకు చాలా మంచివి, అంటే నాకు అనుకోని లాభాలు ఎన్నయ్యాయో, అంటే ఆధ్యాత్మికతలో కానీ వాటిలో. కాబట్టి భయపడాల్సినటువంటిది లేదు ఏదైనా. అదేంటంటే మంచి శుక్రదశని ఉంచుకొని కూడా తెలుసుకొని వాళ్ళని ఏమంటారు చెప్పండి? అన్నీ బాగుండి కూడా జీవితాన్ని పాడు చేసుకున్న వాళ్ళని ఏమంటారు? సో కాబట్టి ఏంటంటే ఇదంతా కూడా చంద్రుడిని మనం ఎలా పెట్టుకున్నాము అనేది ఇంపార్టెంట్. చంద్రుడు ఎందుకు వచ్చాడు మధ్యలో, ఎవరైనా చెప్పండి? చంద్రుడు మనస్సు కారకుడు. సో కాబట్టి చంద్రుడిని మనం ఎలా పెట్టుకున్నాం అనేది ఇంపార్టెంట్. సో కాబట్టి చంద్రుడిని మనం సరిగా పెట్టుకున్నప్పుడు ఎన్ని శుక్రుళ్ళు వచ్చి లాభం ఏమిటి? వాడు ఆ సినిమా లోపల అంటాడు కదా, ఎన్ని మాఘమాసాలు వచ్చి లాభం ఏమిటి అని చెప్పేసి అంటాడు కదా వాడు, ఎవడు వెంకటేషు, అదేం సినిమా, మల్లీశ్వరి సినిమాలో. అట్లాగా సో మనకు కరెక్ట్ టైము ఉన్నా మనం దాన్ని గుర్తించకపోతే లాభం ఏమిటి? కాబట్టి ఈ 120 సంవత్సరాలు మనం బతుకుతాం. అయితే 120 సంవత్సరాల్లో మనం చేస్తున్న పాపం వల్ల కొన్ని సంవత్సరాలు తగ్గిపోతాయి మనకు. జనరల్గా మనకేంటంటే కొంత ప్రారంధం దేవుడిచ్చి అనుభవించమని చెప్పి పంపిస్తే ఆ ప్రారంధం లక్కీగా ఈ జన్మలో అనుభవించగలిగితే ఓకే. కానీ ఏమవుతుందంటే మనం చేస్తున్నటువంటి మన లైఫ్ స్టైల్ వల్ల కావచ్చు, తర్వాత ఏమంటారు, మనం ఈ జన్మలో చేస్తున్నటువంటి పాపాలు కావచ్చు, సిటీలలో బతకడం కావచ్చు, వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే మన ఆయుష్ తగ్గిపోతుంది. ఆయుష్ తగ్గిపోవడం వల్ల ఏమైపోతుందంటే అందరూ 120 సంవత్సరాలు బతకరు. 120 సంవత్సరాలు బతకకుండా చాలామంది ఇదవుతారు, ఇది ఎప్పుడైనా కూడా చనిపోయే అవకాశం ఉంది. అంటే చాలా ఎర్లీగా చనిపోయే వాళ్ళ గురించి మాట్లాడటం లేదు నేను. 60 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళ తర్వాత చనిపోయే వాళ్ళు 60-70 ఏళ్ళకి చనిపోవాల్సిన వాళ్ళు కాదు వాళ్ళు. ఎవ్రీ పర్సన్ ఈజ్ సపోజ్డ్ టు లివ్ టిల్ 120 ఇయర్స్. ఈ దశలన్నీ కూడా అనుభవించి మాత్రమే చనిపోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ప్రశ్నలు అడగండి, ఇవాళకి అయిపోయింది, ప్రశ్నలు అడగండి. కొంతమంది తొందరగా వెళ్ళిపోతారు అని అంటే వాళ్ళు ఈ దశలన్నీ అనుభవించరండి? అనుభవించరు, ఎవరు అనుభవించరు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి సిటీ లైఫ్ స్టైల్లో ఉండదు. అదే మీరు ప్రకృతితో సమన్వయంగా బతికారనుకోండి, అంటే ఇప్పుడు ఉదాహరణకి మీరు చెట్ల లోపల, తర్వాత పొలాలలో, వీటిల్లో బతికి ఉన్నారనుకోండి, ఇప్పుడు ఏమవుతుందంటే మన శరీరం ఏదైతే ఉందో ఈ శరీరము పడిపోతుంది. ఈ శరీరం పడకుండా ఉండాలి అంటే ఇది ఈ భాగం ఉంటుంది కదా, దీన్ని సెల్స్ అంటారు. సెల్ అంటే ఏమంటారు? కణ విభజన జరుగుతూ ఉంటుంది. ఈ కణ విభజన కొన్ని రోజులకు ఏమవుతుందంటే డెడ్ సెల్స్ అంటారు. ఆ డెడ్ సెల్స్ తయారైపోయి ఏమవుతుందంటే శరీరం పాడైపోవడం మొదలెడుతుంది. అంటే కొంతమంది వయసు కంటే ఎక్కువగా పాడైపోతారు. కానీ అదే మీరు ప్రకృతితోటి సమన్వయం చేస్తూ జీవితం గడిపిన వారిని చూసినట్లయితే వారి శరీరంలోనూ మార్పు ఉండదు. ఆ శరీరము వారి చేసేటటువంటి పనులను కూడా తట్టుకునేంత మానసిక దృఢంగా ఉంటారు. సో వాళ్ళు ఎక్కువ సంవత్సరాలు బతికేటటువంటి అవకాశం ఉంది. సరే, ప్రారంధమే, కానీ ప్రారంధం కూడా మొత్తం అనుభవించకుండా కొంతమంది చనిపోయి ఈ మిగిలిపోయిన ప్రారంధాన్ని వచ్చే జన్మలో అనుభవించాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది అని చెప్పేసి జ్యోతిష్ శాస్త్రం ప్రకారం అంటారన్నమాట. కాబట్టి జ్యోతిష్ శాస్త్రం ప్రకారం ఏంటంటే ఏ దశలో చేయవలసినటువంటి పూజలు, పనులు ఆ దశలో చేసుకుంటూ జీవితాన్ని ఆనందమయం చేసుకోవచ్చు. అందుకోసమే ఏం చేస్తారంటే మీకు ఏదైనా దశ ప్రారంభం అవుతుంది అంటే ఆ దశకు సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకోవడం. అయితే కేవలం ఒకటేమో దశలు, రెండవది ఏంటంటే మీ జాతక చక్రంలో ఎవరెవరు వక్ర చూపులు చూస్తున్నారు. ఒక్కొక్కసారి ఇద్దరు ముగ్గురు ఒకే ఇంట్లో ఉంటారు. మీరు పుట్టినప్పుడు మీ లగ్నం అని రేపు తెలుసుకుందాం, అది రేపు కాదు వచ్చే వారము. ఈ లగ్నము మెయిన్ ఇంపార్టెంట్. మీకు ఒక రెండు ముక్కలు చెప్పి నేను ఇవాళ ఆపుతాను. మొదటిది ఏంటంటే జన్మరాశి, నక్షత్రం. ఇది అందరికీ క్లియరా? ఎవరికైనా డౌట్ ఉందా నాకు చెప్పండి.
పుట్టినప్పుడు మనకు వచ్చినటువంటి చంద్రుడి యొక్క నక్షత్రం ఏదైతే ఉందో ఆ నక్షత్రము మన నక్షత్రం. ఇంతవరకు అర్థమైంది కదా అందరికీ క్లియర్గా? మనం పుట్టినప్పుడు నక్షత్రం, ఆ చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడో, మళ్ళీ వినండి, చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడో ఆ రాశి మనకు వస్తుంది. ఆ 30 డిగ్రీలలో ఏ డిగ్రీలో ఉన్నాడో బట్టి నక్షత్రము దాని యొక్క పాదము మనకే సైన్ చేస్తారు. ఇది అర్థం కాని వాళ్ళు అడగండి ఫస్ట్. ఒక రాశి ఎన్ని డిగ్రీలు? 30 డిగ్రీలు. అవునా? ఒక్కొక్క నక్షత్ర పాదం ఎంత? 3 డిగ్రీల మీద కొంత. కాబట్టి మనం పుట్టిన క్షణంలో ఎన్ని డిగ్రీలు తిరుగున్నాడు చంద్రుడు ఆ రాశిలో అప్పుడే ప్రారంభమయ్యాడా? అప్పుడే ప్రారంభమైతే అందులో ఉన్న మొదటి పాదం వస్తుంది మనకు, రెండవ పాదం, మూడవ పాదం, నాలుగవ పాదం, కొత్త నక్షత్రం, మళ్ళీ ఒకటో పాదం, రెండో పాదం, మూడో పాదం, నాలుగో పాదం, 8 పాదాలు అయిపోయాయి. 6 గంటలకు ఒకసారి పాదం మారుతుంది కదా సార్? మీరు చెప్పండి, ఎంతసేపటికి ఒకసారి మారుతుంది నక్షత్రం? మీకు ఒక రోజులో ఎంత తిరుగుతాడు చంద్రుడు? 2.5 రోజులలో ఒక రాశి మొత్తం తిరిగిపోతాడు. అవునా? దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసుకోండి. 2.5 రోజులలో ఒక రాశి మొత్తం తిరుగుతాడని నేర్చుకున్నామా ఇందాక? అవునా? అంటే 30 డిగ్రీలు తిరుగుతాడు. 30 డిగ్రీలు తిరుగుతాడు 2.5 రోజుల్లో. అంటే ఒక రోజు ఎన్ని డిగ్రీలు తిరుగుతాడు? 15 కావచ్చు, 17 కావచ్చు, అటు 12, 12, 6. 12, 6. సో 12 డిగ్రీలు, 12 డిగ్రీలు, 12 డిగ్రీలు. ఒక్కొక్క పాదానికి 3 డిగ్రీలు. అది మీరు క్యాలిక్యులేట్ 3 డిగ్రీలు, ఒక్కొక్క పాదానికి 3 డిగ్రీల కొంత. 30 degrees divided by 9. ఓకేనా? 30 degrees divided by 9. ఓకే, అది మన నక్షత్రం యొక్క పాదము మన రాశి. ఇది మనకు చంద్రుడి ఆధారంగా చేస్తారు. ఇది అర్థమైందా కాదా? ఫస్ట్ చెప్పండి ఒకసారి. చంద్రుడి ఆధారముగా మన జన్మ రాశి, జన్మ నక్షత్రముని డిసైడ్ చేస్తారు. రాసుకోండి. కొద్దిగా మ్యాథమెటిక్స్ కూడా మీరు చాలా స్ట్రాంగ్ ఉండాలి. వచ్చే వారము చూస్తా నేను. అది ఇంకా ఆ టేబుల్ దాన్ని ఏమంటారు, ఇక్కడ అది పెట్టుకునేది ఉంటుంది కదా, అది ఇంకా కొనుక్కోలేదు. పైసలు అవుతాయని ఆలోచిస్తున్నా. సో అట్లా అన్నమాట. మళ్ళా ఇవన్నీ ఏమంటారు, రాసే వాటిని పెన్నులు, బోర్డు, ఇవన్నిటికీ పైసలు అవుతాయని ఆలోచిస్తున్నాను అనమాట. సో కాబట్టి వచ్చే వారం కొనుక్కున్నాము. సో అయితే జోక్గా అంటున్నా. సో అయితే ఇప్పుడు మనకు చంద్రుడి ద్వారా మనకు వచ్చినది ఏంటి? రాశి, నక్షత్రము. మరి సూర్యుడి ద్వారా ఏమొస్తుంది? దాన్ని లగ్నము అంటారు. ఇది ఒక వ్యక్తి యొక్క జీవితానికి అత్యంత ముఖ్యం. రాసుకోండి. అది లగ్నము అనేది ఒక వ్యక్తి జీవితంలో అత్యంత ముఖ్యమైనటువంటిది. ఈ లగ్నము ఆధారంగానే అతడి జీవితంలోని వివిధ దశలను మనము డిసైడ్ చేయడం జరుగుతుంది. వివిధ పరిణామములను డిసైడ్ చేయడం జరుగుతుంది. మీ మొత్తం ఇంటర్ప్రిటేషన్ ఏదైతే ఉంటుందో, మీ 12 గదుల ఇంటర్ప్రిటేషన్ ఏదైతే ఉంటుందో అది లగ్నము ఆధారంగా ఉంటుంది. ఇదొక్కటి రాసుకోండి కాస్త. లగ్నమేమో సూర్యుడి ఆధారంగా, ఓకేనా? చంద్రుడి ఆధారంగానేమో మీ జన్మరాశి, జన్మ నక్షత్రం. అర్థం కాని వాళ్ళు అడగండి మొహమాట లేకుండా. ఐదర్ నేను బాగా చెప్తున్నాను, లేకపోతే మీకు అర్థం కావడం లేదు. ఏదో ఒకటి జరుగుతుంది. ఏమన్నా సారీ, మీరేమన్నారు? ఇది వ్యక్తి యొక్క వివిధ జీవితంలోని పరిణామాలన్నీ కూడా దానిపైన డిపెండ్ అయి ఉంటాయి. అంటే వివిధ స్టేజెస్లో ఏం జరుగుతుంది, ఎట్లా ఉంది, గ్రహాలన్నీ ఆ సమయంలో ఎక్కడున్నాయి అనేవి లగ్నంని బట్టి. ఆ లగ్నము నుంచే మీకు కౌంట్ స్టార్ట్ అవుతుంది. 1, 2, 3. లగ్నం నుంచి 1లో ఎవరున్నారు, లగ్నం నుంచి 2లో ఎవరున్నారు, లగ్నం నుంచి 3లో ఎవరున్నారు, లగ్నం నుంచి 4లో ఎవరున్నారు, లగ్నం నుంచి 5లో ఎవరున్నారు, వాళ్ళందరి యొక్క లాభం ఏమిటి, అసలు 1లో ఉంటే ఏమొస్తుంది, 2లో ఉంటే ఏమొస్తుంది. ఉదాహరణకి మీరు లగ్నం నుంచి అంటే రవి 1లో ఉన్నాడు అంటే మీకు స్థానచలనం వస్తుంది. మీకు 1 లోపల చంద్రుడు ఉన్నాడు, మంచి ప్రశాంతంగా ఉంటారు. తర్వాత మీకు అందులో కుజుడు ఉన్నాడు లగ్నం లోపల, అప్పుడు బాగా దుఃఖంగా తయారవుతారు. బుధుడు ఉన్నాడు, బంధాలు బాగా పెంచుకుంటూ ఉంటారు. గురువు ఉన్నాడు, చక్కటి గమనం ఉండే ఆరోగ్యం ఉంది. శుక్రుడు ఉన్నాడు, సూపర్ క్లాస్ ఆరోగ్యం ఉంటుంది. 1వ గడి లోపల నేను చెప్తున్నది. శని ఉన్నాడు, ఏదో మీకు ప్రమాదం, పుట్టడంతో ప్రమాదం.
ఇలాగ ఏమిటంటే మీకు ఒక్కొక్క గడిలో ఏమేమి ఉన్నారు అనేది మీ లగ్నం పైన ఆధారపడే ఉంటుంది. 90% ఆఫ్ మీవి చెప్పుకునేవి లగ్నం బట్టి. మీ నక్షత్రం ఇంపార్టెంటు చంద్రుడి నుంచి వస్తుంది, లగ్నం ఇంపార్టెంటు సూర్యుడి నుంచి వస్తుంది. సార్ లగ్నం ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు? నాకు చెప్పడానికి ఓపిక ఉన్నా, మీకు ఇప్పుడు అర్థం చేసుకోవడానికి ఓపిక లేదు. ఓకేనా? అది మనం తెలుసుకుందాం. సూర్యుడి ద్వారా వస్తుంది. ఎలా వస్తుంది సూర్యుడి ద్వారా? ఇప్పుడు ఇదేం నెల? మకరం అవునా? మకరం నెల. ఏం నెల ఇది సూర్యుడి ప్రకారం? మకరం నెల. సూర్యుడు 6 o'clockకి స్టార్ట్ అయ్యాడు అనుకుందాం. సూర్యుడు 6 o'clockకి స్టార్ట్ అయ్యాడు. ఉదాహరణకి సూర్యోదయం 6 o'clockకి స్టార్ట్ అయింది. రోజు మొత్తము 24 గంటలు కదా, రోజు మొత్తంని 12 గంటలుగా డివైడ్ చేయండి. ఫస్ట్ 2 గంటల్లో ఎవరైనా పుడితే వాడు మకర లగ్నంలో పుట్టినట్టు. ఫస్ట్ 2 గంటలు కాకుండా 6 అంటే 7, 6 నుంచి 8 దాకా పుడితే మకర లగ్నం, 8 నుంచి 10 దాకా పుడితే కుంభలగ్నంలో పుట్టినట్టు, 10 నుంచి 12 దాకా పుడితే మీన లగ్నంలో పుట్టినట్టు. ఇలాగా మనకు లగ్నం మారుతుంది రోజంతా కూడా. ఈ మధ్యలో చిన్నగా అభిజిత్ లగ్నం అని ఒకటి వస్తుంది, అది మళ్ళీ ఎప్పుడైనా తెలుసుకుందాం. ఇలా లగ్నం మారుతుంది అన్నమాట. ఇది మకర నెల కాబట్టి వచ్చే ఇప్పుడు ఇంకొక 3-4 రోజుల లోపల ఏం నెల వస్తుంది సూర్యుడిది? కుంభ నెల వస్తుంది. కుంభం కాదండి, సూర్యుడిది. మీరు చంద్రుడివి చెప్తున్నారు, నేను సూర్యుడివి చెప్తున్నాను. కుంభం నెల వస్తుంది. ఇప్పుడు మకరం నెలలో కుంభం నెల కుంభం నెల పేరు నక్షత్రంలో కుంభరాశిలో ఉంటాడు కాబట్టి కుంభం నెల వస్తుంది. అది సూర్యుడు బట్టి నెలలు మారుతాయి, చంద్రుడు బట్టి నెలలు మారుతాయి అని మనం ఫస్ట్ క్లాస్లోనే తెలుసుకున్నాము. చంద్రుడి ద్వారా వచ్చేదాన్ని చాంద్రమానం అని, సూర్యుడి ద్వారా వచ్చేవాడిని సౌరమానం అని చెప్పి అంటారు అని చెప్పి మనం తెలుసుకున్నాం. సూర్యుడి నెల ధనుర్మాసం తర్వాత ఏమొచ్చింది? మకరము, కుంభము, మీనము. ఓకేనా? మళ్ళీ సూర్యుడు మేషరాశిలో వస్తాడు, ఎప్పుడో ఏప్రిల్లో వస్తాడు. అప్పటి నుంచి మళ్ళీ ఆయన మేషం నెల, వృషభం నెల, మేష, వృషభ, మిథున, కర్కాటక నెల, ఇలా అన్నీ మళ్ళీ మారుతూ ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్నటువంటిది కుంభం నెలలో. ఇప్పుడు ఇంకో 2 రోజుల్లో కుంభం నెలలోకి వెళ్తాం మనం. ఎందులోపల సూర్యుడి ప్రకారం. అప్పుడు ఏమవుతుందంటే 6 o'clockకి సూర్యుడు కనుక ఉదయిస్తే 6 to 8 ఫస్ట్ ఆ నెల యొక్క లగ్నం వస్తుంది. సూర్యుడు ఉదయించడంతో 6 to 8 కుంభలగ్నం వస్తుంది. 8 o'clockకి మీన లగ్నం వస్తుంది. తర్వాత 12 o'clockకి మేష లగ్నం, 2 o'clockకి మేష వృషభ లగ్నం. అలా మారుతూ ఉంటుంది. ఇవన్నీ మనం తర్వాత నేర్చుకుందాము. ప్రస్తుతానికి ఊరికి అర్థమైన వాళ్ళు రాసుకోండి, అర్థం కాని వాళ్ళు వదిలేయండి. ఓకేనా? గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈరోజు మనం ఏం నేర్చుకున్నాము? గణములు నేర్చుకున్నాము, తర్వాత వీళ్ళ గమనం నేర్చుకున్నాము, ఎంత ఫాస్ట్గా తిరుగుతారో ఎంత స్లోగా, ఎవరి క్లాక్ వైజ్ ఎవరి యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతారో తెలుసుకున్నాము. జీవితంలో మన దశలు ఇంత 120 సంవత్సరాలు ఎవరెవరు ఉంటారు, రచకు రాఘోష బుకేషు అనేటటువంటి ఫార్ములా. ఒక్క మాట చెప్పి ముగిస్తాను. ఏంటంటే నేను చెప్తాను కరెక్టే, మీరు రాసుకోకపోయినా, మీరు జ్ఞాపకం ఉంచుకోకపోయినా తర్వాత క్లాసుల లోపల ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ అవుతుంది. ఎందుకంటే ఇంకొక క్లాసు కానీ మ్యాక్సిమం ఇంకొక 1.5 క్లాసుల్లో కానీ థియరీ మొత్తం అయిపోతుంది. అప్పుడు ఇంటర్ప్రిటేషన్ అప్పుడు చూడాలి, ఎంత ప్రాబ్లం అవుతుందో నేను చెప్పలేను. నోట్స్ చదవకపోతే వేస్ట్. ప్రతిరోజు ప్రవచనాలు వినేటప్పుడు గుర్తుంచుకోకపోయినా పర్వాలేదు, కానీ ఇవి ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సినటువంటి ఐటమ్స్, ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఇప్పటివరకు చెప్పినవన్నీ కూడా నోట్స్ కూడా రాస్తున్నారు మన టీం లోపల అందరూ. ఎవరి నోట్స్ వాళ్ళు రాసుకోండి, కనీసం వేరే వాళ్ళు రాసిన నోట్స్ అయినా చూడడానికి ప్రయత్నం చేయండి. ఆత్మసుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమకరుణాంతరంగా శ్రీ పాండురంగా. జై శ్రీకృష్ణ. లాస్ట్ మినిట్ ప్రశ్నలు ఏమన్నా ఉంటే అడగండి, మొహమాటం లేకుండా అడగండి. ఇవాళకి క్లోజ్ చేసుకుందాం ప్రశ్నలు అడిగిదాకా. సూర్యమానం చంద్రమానం శ్రీకృష్ణ సార్. ఒక్క నిమిషం, ఆవిడ ప్రశ్న అయిపోయాడు. ఒక్క నిమిషం. జయంతి గారు, సుధా గారు, గౌరీ మోహన్ గారు, ఒకరి తర్వాత ఒకరు. జయంతి గారు. ఎవరు అడిగారు మరి? చాంద్రమానం సౌరమానం అడుగుతాను. ఇప్పుడు కస్ప్ అంటాం కదా మనం రాసులు, అలాగా ఈ లగ్నాల్లో కూడా కస్ప్ జరుగుతుందా? మనం చెప్పుకున్న విషయం అడుగుతున్నారా, కొత్త విషయం అడుగుతున్నారా? అంటే ఇప్పుడు రాసుల్లో మనకు ఇది 2 రాసుల్లో అంటే బార్డర్ లో ఉన్నప్పుడు ఈ రాస ఆ రాస అని ఆ డివైడింగ్ వస్తుంది కదా. అవును, అది మనకు యాక్యురేట్ క్యాలెండర్ టైం అండ్ స్పేస్ ప్రకారము ఏ రాశి అనేది డౌట్ రావడానికి కూడా అవకాశం లేదు. అంత యాక్యురేట్గా వస్తుంది. అంటే కరెక్ట్గా క్యాలిక్యులేషన్ కరెక్ట్గా ఉండి
టైం అండ్ స్పేస్ కరెక్ట్గా ఉండి ఏ అక్షాంశము అంటే అది ఏ డిగ్రీలో ఉంది అనేది తెలుసుకుంటే అది యాక్యురేట్గా చెప్పడానికి వీలవుతుంది, కానీ తప్పుపోయే అవకాశమే లేదు. ఒకళ్ళు పుట్టినప్పుడు మనం చెప్పగలిగే టైము తప్పుపోయే అవకాశమే లేదు. ఓకే, ఇందాక ఎవరో చాంద్రమానం సౌర మీద వెళ్ళకపోయారు సార్. సూర్యబాణం చంద్రమానం ఏది యాక్యురసీ సార్? సుధామోహన్ చంద్రమోహనం గారే ఇదే చంద్రమానమే యాక్యురసీ. ఎందుకంటే చాంద్రమానం లోపల చంద్రుడు సూపర్ ఫాస్ట్గా తిరుగుతాడు కాబట్టి యాక్యురసీ ఎక్కువ ఉంటుంది. ఒకే విషయాన్ని 10 సార్లు చెప్పాను అనుకోండి, అది జ్ఞాపకం ఉంటుందా? ఒక విషయాన్ని ఒకసారి చెప్తే జ్ఞాపకం ఉంటుందా? అంటే ఒక విషయాన్ని 10 సార్లు చెప్తే జ్ఞాపకం ఉంటుంది. అదేవిధంగా చంద్రుడు ఏం చేస్తాడు, 2.5 రోజుల్లో ఒక రాశిలో కంప్లీట్ చేసేస్తాడు. అంటే అతడు ఒక నెలకి ఒక పరిభ్రమణం మొత్తం పూర్తి చేస్తాడు, ఒక సైకిల్ మొత్తం నెలకి పూర్తి చేస్తాడు. 12 ఏళ్ళు పడుతుంది కొంతమందికి 18 ఏళ్ళు పడుతుంది, కొంతమందికి 30 ఏళ్ళు పడుతుంది. బట్ ఈయనకు మాత్రము ఒక నెలలే పడుతుంది. కాబట్టి ఇది చాలా యాక్యురేట్గా ఉంటుంది చంద్రుడిది. కాబట్టి చాంద్రమానం యాక్యురేట్. నెక్స్ట్ క్వశ్చన్. ఆయనకి 27 మంది భార్యలు కదా, 11 ప్లానెట్ గౌరీమోహన్ గారు అడగండి. ఆయనకి 27 మంది భార్యలు కదా, మరి చంద్రుడు ఎక్కువ ట్రీట్మెంట్ ఇవ్వకపోతే ఎలాగా? అలా ఫాస్ట్ గా తిరుగుతాడు ఆయన. అవును, అందుకే ఆయన అందుకోసమే ఆయన ఏం చేస్తాడు, ఒక్కొక్క నక్షత్రంలో సెపరేట్గా ఉంటాడు కదా. ఆయన ఏం చేస్తున్నాడు, ఒక్కొక్క నక్షత్రంలో మీకు ఎన్ని రోజులు ఉంటున్నాడు అప్రాక్సిమేట్గా 2.5 రోజులు మనము క్యాలిక్యులేట్ చేసాం, అవునా? ఒక్కొక్క నక్షత్రంతో ఒక్కొక్క రోజు ఉంటాడు, ఓకేనా? ఒక్కొక్క నక్షత్రంతో ఒక్కొక్క రోజు ఉంటాడు. అయితే ఒక క్వశ్చన్ సార్, చెప్పండి. ఇందాక ప్లానెట్స్ అన్ని కొన్ని ప్లానెట్స్ ఒకే గడిలో ఉంటాయి అని అన్నారు కదా. ఉండొచ్చు అంటే ఇప్పుడు ప్లానెట్స్ ఒక హౌస్ అంటే ఇప్పుడు మీరు చూసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2-3 పరిగెడుతుంటే ఒక రౌండ్ కంప్లీట్ వచ్చేసరికి వాడు ఇంకా 2వ రౌండ్ వీడు 2వ రౌండ్లోకి వచ్చాడు, వాడు 1వ రౌండ్లోనే ఉన్నాడు కదా. అప్పుడు ఇద్దరు ఒకళ్ళ పక్కన ఒకళ్ళు వస్తారా లేరా? అది ఒక ఇంట్లోకి వచ్చినట్టు లెక్క అన్నమాట. అది ఒక ఇంట్లోకి వచ్చినట్టు లెక్క. ఒక ఇంట్లోకి రావడం అంటే ఒక రాశిలోకి వచ్చారు వాళ్ళిద్దరు అట్లా. ఓకే, 11 planets in one house. అంటే what could be the repercussion? 11 planets are in one house. 11 planets డిస్కషన్ పాయింట్ లో పెట్టుకున్నారు సార్. ఒకసారి మాట్లాడుకుందాం అవి. మనము ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పటివరకు తెలుసుకున్నవి మనము డిస్కస్ చేద్దాము. ప్రస్తుతానికి అది వదిలేద్దాం. 9 ప్లానెట్సే మనం ప్రస్తుతానికి లెక్క పెట్టుకుందాం, ఓకేనా? ఎందుకంటే ఇప్పుడు మన దీంట్లో కేవలం 9 ప్లానెట్సే మనము లెక్కగా ఉన్నాయి. కొన్ని ఎడిషనల్ ప్లానెట్స్ కూడా ఉన్నాయి, వాటిని కొంతమంది తీసుకుంటున్నారు. కాకపోతే అవి క్యాల్కులేషన్స్లో ఎటువంటి ఇబ్బంది కూడా చెయ్యవు. కాబట్టి 9 ప్లానెట్స్కి మనం ప్రస్తుతానికి స్టిక్ ఆన్ అవుదాం. నెక్స్ట్ క్వశ్చన్. జై శ్రీకృష్ణ. సార్ దశ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు సార్? చాలా బ్యూటిఫుల్ క్వశ్చన్ అడిగారు. నెక్స్ట్ వీక్ చెప్తా. పుట్టినప్పుడు మీ ఒక దశ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు అంటే ఇది చాలా మంచి క్వశ్చన్ కాబట్టి సగం జవాబు చెప్పి వదిలేస్తా, ఎందుకంటే ఇది వచ్చే వారంది. ఉదాహరణకి నేను పుట్టినప్పుడు రవి దశ ఉందనుకోండి, ఆ రవి దశ లోపల ఎంత ముందుకు పోయింది, ఎంత తర్వాత అయింది అని క్యాలిక్యులేట్ చేస్తారు. అంటే నేను పుట్టినప్పుడు అది మీకు చాలా యాక్యురేట్గా చెప్తాను. మీకు ఈ దశ మొత్తం అనుకుంటే అవకాశం లేదు. పుట్టినప్పుడు కొంత దశ శేషం ఉంటుంది, కొంత దశ భుక్తి ఉంటుంది. దశ భుక్తి అంటే నేను ఈ 6 ఏళ్ళు అనుభవించకపోవచ్చు. నేను పుట్టుకతోటి ఒక 3 ఏళ్ళు ఆల్రెడీ నేను అనుభవించకుండానే ఎగిరిపోయింది. ఒక 3 ఏళ్ళు నా దశ శేషము. దశ శేషము అంటే 3 ఏళ్ళే మిగిలింది. సో నేను రవి లోపల 3 ఏళ్ళు కంప్లీట్ చేసుకుంటాను. ఓకే, మీకు అది చక్కగా క్యాలిక్యులేషన్స్ ఎంత బాగా నేర్పిస్తానంటే మీరు ఈ క్యాలిక్యులేషన్స్ మొత్తము ఒక్కొక్క నెలలో కాదు, ఈ రోజు మీకు ఏ దశ ఉందో చెప్పగలుగుతారు మీరు, సరేనా? మంచిగా సింపుల్ మల్టిప్లికేషన్స్, సింపుల్ డివిజన్స్, ఓకేనా? చాలా చక్కగా దశలు, అంతర్దశ, విదశ 3 కూడా క్యాలిక్యులేట్ చేసుకుని ఎవ్రీ డే మీకు ఏది ఉందో కూడా తెలుసుకోవచ్చు. మనం చక్కగా అన్నీ నేర్పిస్తాం. కానీ ఒక్కటి లోపల నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే ప్రతి దశ మనం పుట్టడంతో ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు నేను చంద్రదశలో పుట్టా కాబట్టి చంద్రుడు నాకు 10 years ఉంటాడని లెక్కలేదు. చంద్రుడిది దశా శేషం ఎంత ఉంది అని క్యాలిక్యులేట్ చేస్తారు. దశ భుక్తి ఎంత అయిందని. భుక్తి అంటే నేను వాడుకోకుండానే వెళ్ళిపోయిన దాన్ని దశా భుక్తి అంటారు. దశా శేషం అంటే ఎంత నేను ఇంకా అనుభవించడానికి మిగిలింది. చంద్రుడిలో ఫర్ ఎగ్జాంపుల్ చంద్రుడు 10 ఏళ్ళు ఉంటాడు అనుకోండి, నేను చంద్రదశలో పుట్టాను. దశా శేషం ఎంత, దశా భుక్తి ఎంత క్యాలిక్యులేట్ చేస్తారు. క్యాలిక్యులేట్ చేస్తే దశా
శేషం 5 ఏళ్ళే ఉందనుకోండి, అంటే నేను ఆల్రెడీ 5 ఏళ్ళు వాడుకోకుండానే వదిలేసుకున్నట్టు. ఈ 5 ఏళ్ల తర్వాత నాకు కుజుడు మళ్ళీ 7 ఇయర్స్ పర్ఫెక్ట్గా ఉంటాడు. ఇక అక్కడి నుంచి మళ్ళీ అందరూ ఫుల్గా వస్తారు. కానీ ఆ స్టార్టింగ్ది మాత్రము నాకు మొత్తం వస్తుందని గ్యారంటీ లేదన్నమాట. అది ఎలా క్యాల్కులేట్ చేస్తారు అవి చెప్పుకుందాం మనం, సరేనా? ఈ ఒక పాయింట్ ఇంపార్టెంట్, ఇది దశాశేషము దశాభుక్తి అనేటటువంటిది ప్రతి వ్యక్తి జీవితంలో ఖచ్చితంగా దశాశేషం దశాభుక్తి ఉంటాయి. ఎవడు కూడా కరెక్ట్గా అదే రోజు నాడు అదే సెకండ్కి పుట్టరు. అలా పుట్టే వాళ్ళు ఉంటారు ఆ క్షణంలో, వాళ్ళకి మాత్రం మంచిగా ఫుల్గా అనుభవించడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే వాళ్ళు మొత్తం అన్ని దశలు అనుభవిస్తారా అది గ్యారంటీ లేదు, కానీ బట్ అట్లీస్ట్ ఆ పర్టికులర్ పుట్టినప్పుడు ఏ దశలో ఉన్నారో ఆ దశని పూర్తిగా, సూర్యుల్లో పుట్టినట్టయితే వాళ్ళు 6 సంవత్సరాలు ఫుల్గా అనుభవించారు. చాలా కొద్ది పీపులే ఉంటారు అలాంటిది. నెక్స్ట్ క్వశ్చన్, లగ్నంతోని మీరు ఒకటే గుర్తుంచుకోండి, సూర్యుడితో వచ్చేదాన్ని లగ్నం అంటారు, చంద్రుడితో వచ్చేదాన్ని రాశి నక్షత్రము అంటారు. ఇవి గుర్తుంచుకోండి ప్రస్తుతానికి. నెక్స్ట్ ప్రశ్న, అర్థం కాదు ఏదన్నా అడగండి, ఎందుకంటే తర్వాత ప్రాబ్లం ఏమవుతుందంటే ప్రాబ్లం సగం విని సగం వదిలేయడం లోపల ప్రాబ్లం వస్తుంది. విన్నది జ్ఞాపకం ఉంచుకోకపోవడం వల్ల ప్రాబ్లం వస్తుంది. నోట్స్ రాసుకోకపోవడం వల్ల ప్రాబ్లం వస్తుంది. వేరే వాళ్ళు రాసిచ్చిన నోట్స్ చదవకపోవడం వల్ల ప్రాబ్లం వస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే ప్రతిదీ మనకు కన్ఫ్యూజన్ జరుగుతుంది. జస్ట్ ఏం లేదు, ఇలా గుండ్రగా వేసుకోండి. ఒక సర్కిల్ = 360 డిగ్రీలు. దాన్ని 12 భాగాలు చేయండి. ఒక్కొక్క భాగం పేరు రాయండి. మేష, వృషభ, మిథున, కర్కాటకాలు ఇవన్నీ రాసుకోండి. రాసి ఒక్కొక్క దానికి 30 డిగ్రీలు ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఒక్కొక్క రాశిలో ఏమేమి నక్షత్రాలు ఉన్నాయి ఇవన్నీ ఆల్రెడీ రాధిక చేశారు, ఆవిడ దగ్గర తీసుకొని చక్కగా ఆవిడ నోట్స్ని రిఫర్ చేయండి. ఆవిడ అర్చన వీళ్ళు బాగా చేస్తున్నారు నోట్స్, అవి తీసుకొని రిఫర్ చేసుకోండి. జై శ్రీకృష్ణ. నెక్స్ట్ క్వశ్చన్, సార్ సంధి గడియాలు అంటారు కదా సార్, అవేంటి సంధి గడియాల పుట్టారు అంటారు. తెలుసుకుందాం తప్పకుండా తెలుసుకుందాం. నెక్స్ట్, లాస్ట్ క్లాస్ లోని తారాబలం అని చెప్పనేసి అవి లెక్కలు చెప్పారు కదా. అవును, అవి శేషం వస్తే 1, 3, 5 అలా వచ్చినాయి అనుకోండి, మంచిది కాదు. మంచిది కాదన్నారు. అలాంటి వాళ్ళతో మ్యాచ్ అది చేయకూడదు. వీలైనంత వరకు ఓకే ఇద్దరిలో ఒకటి కరెక్ట్ ఉన్నా చాలు. ఇద్దరివి బాగుండాలి అంటే బాగుంటాయి. ఇద్దరిలో బాగుంటే చేసేసేయండి. ఇద్దరిలో బాగుండకుండా ఒకరికి బాగున్నా కూడా చెయ్యండి. కానీ ఇద్దరి నుంచి ఈయన నుంచి ఆయనకు, ఆయన నుంచి ఈమెకు బాగాలేదనుకోండి, చేయకపోవడం బెటర్. కానీ సార్ మ్యాచ్ చూసేటప్పుడు ఇద్దరిది చూస్తారా సార్? ఓన్లీ వధువు నుంచి వరుడు వరకే చూస్తారా? ఇద్దరిది చూస్తారు, కంపల్సరీగా చూస్తారు ఇద్దరిది. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా ఇద్దరికి చూస్తారు. అది కానీ తర్వాత ఇందాక దేవగణ, రాక్షసగణ, మనుష్యగణం కూడా క్యాలిక్యులేట్ చేశాం కదా, అది కూడా అదొకటి చూసాం సార్. ఇది అర్థం కాలేదు సార్. అది వధువు నుంచి అట్లా వరుడు నుంచి అట్లా చూసినప్పుడు 3 అలా వచ్చింది, అర్థం కాలేదు. ఇద్దరి నుంచి చూడండి. అమ్మాయి నుంచి అబ్బాయికి, అబ్బాయి నుంచి అమ్మాయికి చూడండి. బాగా రాలేదంటే వదిలేయండి. అంటే ప్రేమ వివాహం అయితే ఏం చేయలేరు, అప్పుడు జాతకాలు చూపించకండి. అది పెద్దలు కుదిరించిన వివాహం అయితే వీలైనంత వరకు చూసుకొని చేసుకుంటే బెటరు. ఇక అదంతా ఇక మీ ఇష్టం, ఇక అది దానికి పెద్దగా ఆలోచించద్దు. వర్గులు కూడా ఉంటాయి కదా సార్. ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత మా సార్ చెప్పిన దాన్ని బట్టి అవి చూడాలి అలా అన్నమాట. అలా అయిపోయింది. అందుకే నాకేమైందంటే ఇవాళ పొద్దుటి నుంచి థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయి. ఏంటా అని భయపడిపోతున్నా. ఎవరెవరో కాల్స్ చేసి బండ బూతులు తిడుతున్నారు. ఏంట్రా ఏమేమో చెప్తున్నావు మా వాళ్ళందరికీ అని చెప్పేసి తిడుతున్నారు. ఏమిటా అనుకున్నాను. నవ్ ఐ అండర్స్టూడ్. ఓకే, ఏదైనా నమ్మకం. ఇప్పుడు కొత్తగా నేర్చుకుంటున్నాం కదా సార్, మీరు చెప్పిన తర్వాత మాకు ఎక్కడికో వెళ్ళి కాదు చెప్తున్నారు అని చెప్పనేసి అని అనిపిస్తుంది. లాస్ట్ క్లాస్ లో తారాబలం చెప్పారు కదండి. అవును, రేవతి నక్షత్రం నుంచి ఉత్తరాభాద్రకు 28 నక్షత్రాలు లెక్క వచ్చిందండి. అప్పుడు 1 అన్నమాట. 28 వచ్చింది అంటే ఒకటి లెక్క. 27 తీసేసేయాలి. 9తో వచ్చినవన్నీ తీసేసేయాలి. 1 మిగిలింది అంటే మంచిది కాదు. అట్లా ఓకేనా? ఇవాళకి ఆపుకుందామా? రేపు మళ్ళీ వేదం నేర్చుకుందాము. వేదం లోపల గొప్ప గొప్ప విషయాలు నేర్చుకుంటున్నాము. అన్నీ కూడా ఒకదాంతో ఒకటి సంబంధం ఉన్నటువంటివే నేర్చుకుంటున్నాము. ఏది నెగ్లెక్ట్ చేయకండి. క్లాసెస్ ఇర్రెగ్యులర్ అవ్వకండి. ఎందుకంటే ఏది ఇర్రెగ్యులర్ అయినా కూడా మర్చిపోయే అవకాశం. ఇది గొప్ప నాలెడ్జ్, భగవంతుడు ఇచ్చినటువంటి గొప్ప నాలెడ్జ్. ఇది తెలుసుకుంటేనే ఎంతో పుణ్యం. ఎందుకంటే సరైనటువంటి విషయాలు, భగవంతుడు అందించిన జ్ఞానంలో స్వాధ్యాయం అనేటటువంటిది ఎంతో గొప్పది. స్వాధ్యాయం అనేది యజ్ఞంతో సమానము అన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం కదా.
కాబట్టి వదలకండి, అవకాశం ఉన్నప్పుడు వదలకండి. చక్కగా రిపీట్ చేసుకుంటూ వీలైనన్ని సార్లు చూడండి. ఒక 5 నిమిషాల ముందే జాయిన్ అవుతూ ఉండండి. ఎందుకంటే ఆల్రెడీ నేను కొంత చెప్పేసి ఉంటుంది కదా అంతలోపల. మళ్ళీ ఎంత రిపీట్ చేసినా, నేను ఎన్నిసార్లు రిపీట్ చేసినా కూడా కొన్ని పాయింట్స్ మిస్ అయ్యే అవకాశం ఉంది. ఓకే, చక్కగా చూసుకోండి. రేపు మళ్ళీ ఋగ్వేదము, ఎల్లుండి మనకు భగవద్గీత. ఓకేనా? సో వండర్ఫుల్. అంతేనా? ఆపేసుకుందామా? ఓకే సార్, ఓకే సార్. వండర్ఫుల్, థ్యాంక్ యూ వెరీ మచ్. కస్టమర్ చెప్తున్నారు కదా సార్, మేము రాకపోవడం సార్. మీరే చాలా టైం వెచ్చించి మీ టైం స్పెండ్ చేసేది మేము ఇంటి దగ్గర ఉండి ఉంటాం. మా అదృష్టం సార్. అది విని దాని నోట్స్ రాసుకుంటే నాకు లాభము. ఆర్డర్కి చెప్పాలి సార్. నేను నోట్స్ రాసుకుని మీరందరూ నేర్చుకుంటే ఎక్కువ సంతోషం కదా నాకు. ఏమీ ఆశించట్లేదు, మీరందరూ నేర్చుకోవాలని ఆశిస్తున్నాను. చక్కగా రాసుకుని ప్రాక్టీస్ చేయండి. నేను చెప్పనివన్నీ గూగుల్లో చూడండి, కొద్దిగా ప్రిపేర్ అయ్యండి, సంతోషం అనిపిస్తుంది. ఏమవుతుందంటే ఇప్పుడు ఇదంతా కూడా మనది కదా, మన ధర్మం. మనం ఏం తుర్కాలుగా నాలెడ్జ్ నేర్చుకోవడం లేదు కదా, మన సొంత నాలెడ్జ్ నేర్చుకుంటున్నాం. ఇవన్నీ తెలుసుకోకుండా అడ్డగోలు పారాయణాలు, అడ్డగోలు పూజలు, అడ్డగోలు నోములు, అడ్డగోలు వ్రతాలు అవసరమా? ఒక్కసారి ఆలోచించండి. ఏం అవసరం లేకుండా గూగుల్లో అన్ని కరెక్టే ఉంటాయా సార్? అన్నీ కరెక్ట్ ఉండవు. నేను చెప్పిన దాంతో పోల్చి చూసుకోండి అంటున్నాను. అందుకే మన క్లాస్ గణాలు ఉంటాయి కదా సార్. ఏంటమ్మా? 18 గణాలు కూడా ఉంటాయి కదా బదువులకి. ఇప్పుడు మనం నేర్చుకునే వాళ్ళ గణాలు కరెక్ట్, అవి గుణాలు, అవి మనకు నంబర్స్. అందులోపల మనకు 34 ఉంటాయి. 17 మినిమం రావాలి. 18 నుంచి మంచిది, 18 నుంచి ఎక్కువ వస్తే మంచిది. ఇవేవి కలవకపోయినా, ఇవన్నీ కలిసి అన్నీ బాగున్నా కూడా చెట్టుగా కొట్టుకు చేస్తారు వైఫ్ అండ్ హస్బెండ్. సో కాబట్టి మీరు ఎంత చూసినా మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్, విమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్. సో అది మీరు అలా లెక్క చూసుకొని అన్నీ బాగున్నాయని పెళ్లి చేసుకుంటే అయినట్టే. సో మా ఆవిడది నాకు సంపత్ తార, నా నుంచి ఆమెకి పరమమిత్ర తార. సో సో లేదు ఆల్మోస్ట్ మొన్న సాధువుల్లో కలిసేవాళ్ళు తెలుసా. సో కాబట్టి మిత్రతార కాబట్టి మీరు ఇంతమందికి చెప్పగలుగుతున్నారు సార్ ఆవిడ సహకారంతో. సో ఎనీవే మిత్రాలుగా ఉండబట్టే కదా. వండర్ఫుల్. సో ఏదేమైనప్పటికీ కూడా ఇవన్నీ ఒక జ్ఞానం కోసము. ఎందుకంటే ఇది వేదంలో ఒక భాగము. జ్యోతిష్యం అనేది వేద అంగము కదా. అందుకోసం మనం గర్వంగా నేర్చుకుంటున్నాం. ఇవన్నీ సంతోషంగా, ఆనందంగా, గర్వంగా భగవంతుడి యొక్క సేవగా నేర్చుకుంటున్నాం. కొంత మనకు అన్వయించుకుంటాం. ఏది అన్వయించుకున్నా ఇప్పుడు ఈ వయసులో చేసేదేమీ లేదు. వీలైనన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ప్రశాంతంగా ఉండగలిగేటటువంటి ఆలోచనలు, మెచ్యూరిటీని పెంచుకోవచ్చు. అనవసరమైన అడ్డగోలు పనులు చేయకుండా కనీసం ఈ స్వాధ్యాయం చేయడం వల్ల ఎక్కువ పరిణతి వచ్చే అవకాశం ఉంది. భగవంతుడి యొక్క తత్వం ఎక్కువ తెలిసే అవకాశం ఉంది. స్వాధ్యాయాన్ని మించింది లేదు. స్వాధ్యాయము కేవలము బ్రహ్మయజ్ఞము, జ్ఞానయజ్ఞమునకు దాదాపు సమానం. గుర్తుంచుకోండి, స్వాధ్యాయ యజ్ఞము, జ్ఞానయజ్ఞము బ్రహ్మయజ్ఞమునకు దాదాపు సమానము. ఓకేనా? జై శ్రీకృష్ణ. అందరూ కూడా శుభరాత్రి. మళ్ళీ రేపు మనము ఋగ్వేదం యొక్క తరగతిలో కలుసుకుందాం. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ.